నా స్టడీ దేవుళ్ళు ఇద్దరు అని, ఇది గుర్తుపెట్టుకోండి. నేను నా స్టడీ దేవుళ్ళు ఇద్దరని నీకు ఇప్పటివరకు చెప్పలేదు. దేవుళ్ళు ఇద్దరు ఉన్నారని నేను నా స్టడీ. మీరు నమ్ముతారు నమ్మరు మీకు నమ్మించాలని నేను చేయట్లేదు. యేసు ప్రభుల వారు తండ్రి జగత్ పునాది లేనప్పుడు ఉన్నారు. తండ్రి కుమారుడికి చెప్తే కుమారుడు వచ్చి సర్వం సృష్టించాడు. ఆయననే యెహోవా, ఆయననే మరియమ్మ గర్భంలో వచ్చి ఆయననే యేసు ప్రభుల వారు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఇది నా సబ్జెక్ట్. ఎవరండి ఫోన్ చేశారంట? కోటేశ్వరరావు గారు. అవునండి. పాస్టర్ గారు, నా పేరు అశోక్ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. వందనాలమ్మా, చెప్పండి. వందనాలు సార్. ఇది మీరు వీడియోలు నేను విన్నాను. ఇప్పుడు తండ్రి అనే దేవుడు గురించి మాట్లాడారు కదా, యేసుప్రభు దేవుడు కాదనే రీతిగా. దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడచ్చా? మాట్లాడండి. అదే, మీరు కోటేశ్వరరావు గారేనా? అవునండి. గొంతు వేరే గొంతు కనిపిస్తుంది, అందుకని. కోటేశ్వరరావు చెప్పండి. అదే కొన్ని డౌట్లు అడుగుతానండి, దానికి కొంచెం సమాధానం చెప్పండి ప్రేమపూర్వకంగా. పర్లేదు, చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు మనిషి అనే రీతిగా మీరు అంటున్నారు, తండ్రి అయిన దేవుడు, ఓకేనా? ఇప్పుడు మీరు అన్ని చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొత్త నిబంధనలో మరియమ్మ గర్భంలో ఎప్పుడు యేసు ప్రభుల వారు వచ్చారో అప్పటి నుంచి మొత్తం ఆయన కుమారుడిగా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు మరియమ్మ గర్భంలో వచ్చినప్పటి నుంచి ఆయన శరీరం ఎప్పుడు ధరించుకున్నారో అప్పటి నుంచి కుమారుడిగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ చూపించినా కొత్త నిబంధనలను చూపిస్తారు. మరి అంతకు ముందు యేసు ప్రభుల వారు ఉన్నారా లేదా? ఉంటే ఎలా ఉన్నారు? ఏమన్నా? ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మ దేవుడు కదండి, తండ్రి అయిన దేవుడు కదా. లేదు, తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మలో భాగం ఈయన. ఎందుకంటే దావీదు గారు అంటాడు 16వ కీర్తనలో, ఆ దావీదు గారు చెప్పిన మాట అది యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటే అది. ఒక్క నిమిషం. పానీ భాగము ఉన్నారన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మన శరీరం రాకుండా ముందు ఉన్నారన్నారు కదా. శరీరం లేనప్పుడే ఆయన పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు. ఓకే, సూపర్. దేవుని దగ్గర ఉన్నారు అంటే, దేవుని దగ్గర ఉన్నారంటే ఆయన ఎలా ఉన్నారు? మనిషిగా ఉన్నారా, దేవుడిగా ఉన్నారా? అయ్యా, పరలోకంలో మనుషులు ఉండరు, పరలోకంలో ఆత్మగానే ఉన్నాడు. ఆత్మ అంటే దేవుడు కదండి. అయ్యో, ఆత్మ వేరు. ఆయన తండ్రి అయిన ఆత్మ, ఈయన యేసుక్రీస్తుకు సంబంధించిన ఆత్మ. ఆయన అప్పుడు మర్మంగా ఉన్నాడు. ఆయనకు అప్పటికి ఏ రూపము లేదనంటే, రూపం అంటే ఆత్మ రూపమే. దేవుని స్వరూపం అంటే ఏంటిది? ఆత్మ స్వరూపమే కదా. దేవుడైన ఆత్మ కాదు, దేవుడైన ఆత్మ వేరు ఉన్నది. దేవుని స్వరూపం కలిగినటువంటి ఆత్మ వేరు, ఆయన యేసుక్రీస్తు. పరలోకంలో చాలా ఆత్మలు ఉన్నాయండి. పరిశుద్ధాత్మ ఉంది, దేవుడైన ఆత్మ, మరి యేసుక్రీస్తు ఆత్మ ఉంది. దేవదూతలందరూ కూడా ఆత్మలే కదా. దేవుడు ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. అడిగిందని సమాధానం చెప్పండి బ్రదర్. అదే నీకు దాని గురించే కదా ఇప్పుడు చెప్పిందంతా కూడా. మీరు చెప్పండి. నేను ఒక మాట మీరు గ్రహించండి. మీరు ఎందుకు ఫోన్ చేసి ఎవరైనా ఇబ్బంది పెడుతుంటేమో మీరు ఎట్లా అంటే, నేను అలా పెట్టట్లేదు. నేను ప్రేమపూర్వక మీరు అన్నారు ఎవరన్నా. ఎందుకంటే నేను కూడా మీ కామెంట్లు చూశాను, మీరు కొన్ని పెడుతున్నారు కానీ, కాకపోతే ఇట్లా మాట్లాడితే సంతోషం, నేను మాట్లాడదాం అనుకుంటున్నా కానీ మీరే చేశారు. సంతోషం, చెప్పండి. లేదు, నేను ప్రేమతో మాట్లాడతా. ఎవరైనా మంచి మాట్లాడే వారికే ఫోన్ చేస్తా, అందరికి ఫోన్ చేయను. పర్వాలేదు, అందుకని మీకు కాల్ చేశానండి. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, యోహాను సువార్త 1 వచనంలో యేసుప్రభుల వారు వాక్యం అని నమ్ముతారండి మీరు? దేవుని వాక్యం, దేవుని వాక్యం అని నమ్ముతా. యేసుప్రభుల దేవుని వాక్కు కదా. మరి యోహాను సువార్త 1 వచనం ఏం చెప్తుందంటే, వాక్కు కూడా దేవుడు అని చెప్తుంది. అంటే అంతకు ముందు దేవుడు అని వాక్కు దేవుడు అని కాదు, అక్కడ వాక్యము దేవుని వలె ఉన్నది అనే దానికి కొన్ని ఏంటంటే, మనకు మిగిలినటువంటి వచనాలన్నీ కూడా, లేఖనాలన్నీ చూస్తుంటే ఇలాంటి మాట ఇంకొక చోట లేదు. వాక్యము దేవుడు అన్న సంగతి మరొక చోట లేదు, దానికి సాక్ష్యం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం నాకు ఒక్కొక్క దానికి సమాధానం చెప్పండి అంతే. అదే ఇదే ఇప్పుడు దీనికే. ఇప్పుడు మీరు దేవుడు అని ఉంది కాబట్టి నేను కూడా చదివాను ఆ మాట, నాకు కూడా తెలుసు. నాకు తెలియకుండా నేనేం యూట్యూబ్ లో పెట్టట్లేదు వాక్యాలను, కానీ అక్కడ వాక్యం నాకు బాగా ఖచ్చితంగా తెలుసు. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉండేననే మాట నాకు కూడా తెలుసు. ఆ యేసుక్రీస్తుకి వాక్యం అనే పేరు కూడా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా వాక్యం అనే పేరు ఉందని కూడా తెలుసు నాకు.
అవి తెలియకుండా నేనేమి ఈ మెసేజ్లన్నీ పెట్టట్లేదు సోదరా. దానికి అర్థం ఏంటి? అయితే ఒక్కటి మీరు అడిగారు కాబట్టి నేను చెప్పడానికి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అడుగుదురు కానీ నేను చెప్పగలిగే మీరు అడిగితే నాకు క్లారిటీ ఉండదు. మీరు దేవుడు అని ఉంది కదా అంటున్నారంటే ఆయన్ని దేవుడు తన వాక్కును తన వలె ఉందని చెప్పడానికే అక్కడ ఎవరు యోహాను గారు ఆ యేసుక్రీస్తు వారు ఎప్పటి వాడో ఆయన గొప్పతనం ఏమిటో అసలు ఆయన ఉనికి ఏమిటో అదంతా చెప్పడం కొరకు యోహాను గారు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఆయన ఆదిలో దేవుని దగ్గర ఉన్నాడు, ఆ వాక్కు దేవుని వలె ఉంది అని చెప్పడం కొరకే అది చెప్పాడే తప్ప అక్కడ యోహాను గారు చెప్పింది ఏంటంటే ఈయన దేవుడని కాదు. అలా ఈయనే దేవుడని చెబితే పత్రికలకు వచ్చేసరికి ఏమంటాడంటే ఏ మానవుడు ఎన్నడూ ఇది దేవుణ్ణి చూడలేదు అంటాడు. మరి ఆయనే అంటాడు మళ్ళా యోహాను పత్రిక 1:1 ఉంటాడంటే ఆది నుండి ఏది ఉండినో మేము ఏది తాకి చూచామో మేము ఏది నిదానించి కనుగొన్నామో ఆ జీవము ప్రత్యక్షమైంది అంటాడు. ఇప్పుడు యోహాను గారు తప్పు మాట్లాడినట్టు అయితే ఆయన దేవుడైతే యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారండి యోహాను గారు? ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు అంటాడు యోహాను గారు. ఒక్క నిమిషం ఆగండి. ఆ మాట యోహాను గారు అంటున్నారా యేసుప్రభుల వారు అంటున్నారా? యేసుక్రీస్తు యోహాను గారే అంటున్నాడు. యోహాను గారు ఎందుకు అంటాడండి? యేసుప్రభుల వారు అంటున్నారు అక్కడ. ఎక్కడండి? ఇప్పుడు తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రి స్వరమైన ఎవరు వినలేదు అనే మాట యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పే మాట మీరు చెప్తున్నారు, నేను చెప్పేది యోహాను గారు చెప్పిన మాట చెప్తున్నా నేను. కాదు కదా, ఇప్పుడు యెహోవా తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడారా? తండ్రి పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి అంటున్నారా మీరు? ఇప్పుడు ఇక్కడ యోహానుది ఒకటి మాట్లాడుతున్నాం, దీన్ని కంప్లీట్ కానీ తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ఒకటి చెప్తే వినండి. మీరు అట్లా చెప్పుకుంటూ వెళ్ళారు, చాలా చెప్పారు కదా, విన్నారు కదా. అట్లా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పాత నిబంధనలో మీరు ఏమంటున్నారంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటున్నారంటే వాక్కు అంటే దేవునిది అని మాట మాట్లాడతారు, అంతే కదా? వాక్కు దేవునిది, వాక్కు దేవుడు కాదు, వాక్కు దేవునిది. ఓకే బ్రదర్, నేను ఒప్పుకుంటున్నాను. ఓకేనా? ఆ సబ్జెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న యెహోవా ఎవరు? పాత నిబంధనలో ఉన్న యెహోవా ఎవరా? తండ్రియా యేసుప్రభువా? నేను యేసుప్రభుని రుజువు ఇస్తాను, మీరు తండ్రి అని రుజువు ఇవ్వండి. నేను ఆయన తండ్రి అనే ఉంది బైబుల్లో. అదే యేసుప్రభుల వారు తండ్రి అని మీరు రుజువు ఇవ్వండి, నేను యేసుప్రభుల వారిని రుజువు ఇస్తా. ఆయనే తండ్రి, ఎందుకంటే ఆయన యెషయా గ్రంథంలో చెప్తాడు ఏమని అంటే ఇశ్రాయేలు సృష్టికర్త అయినటువంటి యెహోవా వాళ్ళకు భర్త అయి ఉన్నాడు కానీ సర్వలోకమునకైతే దేవుడని పేరు ఆయనకి. ఎవరికి? యెహోవా దేవునికి ఏంటి పేరు? సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవుడు అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా యేసుక్రీస్తు వారు మనకి ఆయనకి దగ్గర సంబంధాన్ని పెట్టి పరలోకములో ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయమని అప్పుడు ఉన్నటువంటి అపోస్తులకు నేర్పిస్తాడు. అప్పుడు తండ్రి దేవుడు అన్న ఆయనే భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త నిబంధన తండ్రిగా చెప్పబడ్డాడు తప్ప యేసుక్రీస్తు తండ్రి అని కాదు, యేసుక్రీస్తు దేవుడు అని కాదు. యేసుక్రీస్తు తండ్రిని కాదు, దేవుడు అని కాదు, నేను ఒప్పుకుంటాను బ్రదర్. మీరు పాత నిబంధనలు చొప్పిస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. పాత నిబంధన ముందు ఆయన దేవుడు కాదని మీరు రుజువు ఇవ్వండి. పాత నిబంధనలు ఉన్నారంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరి గురించి వీడియో పెట్టినా, హలో చెప్పండి వింటున్నా, ఎవరితో మాట్లాడినా వీడియోలు పెట్టినా మీరు ఏం చెప్పారంటే కొత్త నిబంధనలో ఉన్న మరియమ్మ గర్భంలో ఎప్పుడు వస్తారో అప్పటి నుంచి మనిషి అంటే నేను ఒప్పుకుంటా. ఓకే, అంతకు ముందు ఉంటే ఆయన ఎలా ఉన్నాడు నేను దేవుడిని చూపిస్తా. చూపించు నీ మాట. ఆగండి బ్రదర్, నేను అన్నట్టు మీరు చెప్తానండి, నేను తండ్రినే దేవుడు ఉన్నారు అంటున్నా, లేదంటే లేదు. మరి ఇది గుర్తుపెట్టుకోండి. కానీ పాత నిబంధనలో ఉన్న యెహోవా మీరు తండ్రి అంటున్నారు, నేను పాత నిబంధనలో ఉన్న యెహోవా వాక్కు అంటున్నాను. దేవుని తండ్రి వాక్కు అంటున్నాను. ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి బ్రదర్, నేను ప్రేమపూర్వకంగానే అడుగుతున్నాను. ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, చెప్పండి. మన వాక్యమే మాట్లాడుతున్నాం తప్ప బయట మాటలు కాదుగా. ఓకే సూపర్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మరియమ్మ గర్భంలో ఎప్పుడు ధరించుకోవడం, అప్పుడు శరీరం అంటే మొట్టి శరీరం ఇది ఆయన ధరించుకున్నాడు. మనిషి అంటే నేను ఒప్పుకుంటాను. మరియమ్మ గర్భంలో ఎప్పుడు యేసుప్రభుగా వచ్చారో అప్పటిదాకా ఆయన మనిషి అంటే నేను ఒప్పుకుంటున్నాను. ఓకేనా? అది మీరు నాకు చూపించాల్సిన ఒక్క మాట చెప్పి మీకు నేను మళ్ళీ మీకు ఇస్తా. నేను 100% నేను చెప్తున్నా, యేసుక్రీస్తు వారు 100% దేవుడు కాదు, 100% మనిషి కాడు.
100% దేవుని కుమారుడు అనేది బైబిల్లో ఉంది. నేను రేపు ఆ మెసేజ్ పెడుతున్నాను, కావాలంటే మీ సెల్లుకి పంపిస్తా, క్లారిటీ చూసిన తర్వాత నాతో మాట్లాడండి. అదే బ్రదర్, దేవుని కుమారుడు నేను ఒప్పుకుంటున్నా. మరి ఇంకంతే, మళ్ళీ వేరొక మాట లేదు బైబిల్లో. బ్రదర్ నాకు ఒక మాట చెప్పండి, ఒక్క వచనానికి సమాధానం చెప్పండి, ఎక్కువ వద్దు. చెప్పండి. యోహాను సువార్త 17 అధ్యాయము, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పే మాటలకి ఏమంటుంటే చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది బ్రదర్, మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. మీరు మన పాత నిబంధనలు ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం కూడా మన అనేది ఉంది. మన అనేది కూడా తోసేస్తారు. అంటే వాక్యం అన్ని పక్కన పెట్టేస్తే ఎట్లా కుదురుతుంది? ఏది తేడా ఉంది అది గ్రహించాలి. ఏమి పెట్టనండి, అలా పెడితే నేను నరకానికి వెళ్ళిపోతానండి. నాకు కూడా భయం కోసమా కాదండి. నేను చేసేది నా ఆత్మను కాపాడుకోవడానికి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఆయన పని చేయడానికే తప్ప నేనేం చేయట్లేదు. కాకపోతే నీకు అర్థం కాకపోతే అది వేరే సబ్జెక్ట్, కానీ నాకు అర్థమయ్యే నేను చెప్తున్నాను. మన అన్నాడు. తర్వాత 27వ వచనం 27వ వచనం ఏముంది చెప్పు, అది కూడా చదువు. తర్వాత వచనం ఏముంది? జగత్ పునాది వేయబడక ముందే నేను తండ్రి కుమారుడు. ఆగండి, మీరు ఒక వచనం చెప్పారు, దాని తర్వాత వచనం అడుగుతున్నా, అది చెప్పండి. ఏది? అది ఒక్కడే మనము అన్నాడు, అన్నాడు చెప్పు. కాదండి, ఇప్పుడు నేను ఒక్కడే నమ్ముతున్నాను, మీరు ఇద్దరు చెప్పండి. అట్లా కాదండి. ఇప్పుడు మనం అడిగేటప్పుడు ఒక మాట వచ్చినప్పుడు ఆ మాటకు మళ్ళా నేను అడిగినప్పుడు దానికి సమాధానం చెబితే మన ఇద్దరు మాట కలిసిద్ది. మీరు అడుక్కుంటా పోయి మీరు అడిగినట్టుగా నేను చెప్పాలి, నేను అడిగినట్టుగా మీరు చెప్పకూడదు అంటే అది అసలు ఎట్లా కాన్వర్సేషన్ ఎలా అవుతుంది? నేను అడుగుతున్నాను. మాట చెప్పారు, ఆది కాండము 1:26లో ఉన్న మాట చెప్పారు. ఏంటంటే నేను క్లియర్ గా చెప్తాను, దాన్ని విని సమాధానం చెప్పండి. ఇప్పుడు మన అనే పదం ఉంది కదా అక్కడ, అది జగత్తు పునేది అంటే ఎవరు లేని సందర్భము. మన అని మాట్లాడుకున్న సందర్భం అది దేవుడు. మరి మన లేనప్పుడు మన అంటాడా దేవుడు? అలాగే అన్నాడు కదా. మరి అక్కడ లేకుండానే మన అంటాడా? ఎందుకన్నాడు అది చెప్పండి నాకు. లేకుండానే ఆ సందర్భం ముందే పరలోకంలో చాలా ఉన్నాయి కదా సారు. ఏమున్నాయి బదారు? ఏం లేవు. తండ్రి ఏం లేనప్పుడు అంటున్నావు. ఎక్కడ ఉన్నాయి? ఏమి లేనప్పుడు అవన్నీ సృష్టించిన తర్వాతనే మనిషిని సృష్టించాడు. ఏ సృష్టించిన తర్వాత? ఏది పరలోకం ఉన్నది, దూతలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అన్నిటి తర్వాత 7వ దినాన కదా, 6వ దినాన కదా మనిషిని చేసింది. దూతలు ఉన్నాయని గ్యారంటీ ఇవ్వండి నాకు మొదట. అయ్యా మరి మొదటంతా మరి అంతా ఏం చదువుతున్నా? మరి ఇంకా నేను వాక్యాన్ని చదువుతున్నా. మొదటి రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు ఏం చేశాడు, ఏ రోజు ఏం చేశాడో అన్ని తెలుసు కదా నాకు కూడా. మరి తెలిస్తే ఇంకెందుకు అడగటం నన్ను? నీకు తెలిసినోడివి, నువ్వు తెలిసినట్టుగా ఉన్నా, నన్ను ఎందుకు అడగటం? అంటే ఇప్పుడు నువ్వు ఇష్టానుసారంగా చెప్పుకుంటూ పోతారా? అయ్యో, నువ్వు ఇక్కడ ఏ రోజున నరుని చేశాడంటే అది నువ్వు చెప్తలేవు, నా ఇష్టం అంటున్నావు. అంటే నువ్వంటే నీ ఇష్టం ప్రకారంగా రైటా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన అనే సబ్జెక్టు అన్నిటికన్నా ముందు సబ్జెక్టు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? సమయం చెప్పు నాకు. అది ఏమి లేనప్పుడు, ఎవరు లేని సందర్భం. ఏది లేనప్పుడు అంటే సృష్టి కూడా లేదా? లేదు. అయితే ఇక నీకేం తెలియదు కాబట్టి దీని గురించి మాట్లాడటం అనవసరం. తెలియదా అంటే దాని సందర్భం ఏంటి? ఏం చేశాడో తెలియలేదు నీకు, ఏం చేశాడో తెలియలేదు, సూర్యచంద్రులు ఎప్పుడు చేశాడో తెలియలేదు, సూర్యుల్ని వృక్షాలని చేసింది, సముద్రాన్ని చేసింది, ఆకాశాన్ని చేసింది, ఇవన్నీ తెలియకుండానే మనిషి కాడకు వచ్చేసరికి మనము అనగానే 6వ రోజున మనిషిని చేస్తే నువ్వు ముందు చేసిన సృష్టి అంతా వదిలేసేసావు, ఇంకేం లేదంటున్నావు. ఇంకేమనాలి? దానికి సమాధానం చెప్పండి బ్రదర్. మీరు సమాధానం మీద నీకు తెలియనప్పుడు నేను చెప్పినా ఉపయోగం లేదు. మీరు 10th క్లాస్ నాలెడ్జి నీకు అర్థం కాదు. నువ్వు మొదటనే ఎవరు లేకుండానే ఎంత సృష్టి చేసిన తర్వాత మనిషిని చేస్తే, ముందు సృష్టి చేసిన తర్వాతనే మనిషిని చేశాడు. నేను ఇప్పటిదాకా మర్యాదగా మాట్లాడాను. హలో, 10th నాలెడ్జ్ అన్నారు. మీ మనసు పూర్తి ఒకటి ఆలోచించండి. నేను 10th నాలెడ్జ్, మీరు డిగ్రీ చేసినారు అనుకోండి. మీకు చదువుకున్నోడికి అర్థమవుతుందా, దేవుడు హృదయంలో ఉన్నోడికి అర్థమవుతుందా వాక్యము? నీ నాలెడ్జ్ చెప్పండి. ఇది ఒకటే చాలు. మీకు 10 వాటలు వద్దు సార్, ఇది ఒకటే చాలు. మీరు 10th నాలెడ్జ్ ఏ రకంగా అన్నారు నన్ను చెప్పండి. దేవుడు ఎవరు హృదయం, ఏ పిచ్చని హృదయంలో ఉన్నా దేవుడు, అది వాక్యం అర్థమవుతుందా? చదువుకున్నది అర్థమవుతుందా? మీరు ఒక ప్రశ్న ఇచ్చారు, ఎందుకు అన్నారని అన్నారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్తాను నాకు. ఎందుకు అన్నానంటే ఆ మాట వాక్యము ఎవరికి అర్థమవుతుంది? మీ ఇష్టం వచ్చిన చాలా మంది చెప్తున్నారు, నాకు అర్థమైంది.
ఎవరు చదివి వాళ్ళు చెప్పుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాది నేను కూడా చెప్తా, దాంట్లో లాభం ఏమో చెప్పండి. అంటే ఒక నిమిషం నువ్వు మాట్లాడు, ఒక నిమిషం నేను మాట్లాడే కాదు, నాకు ఇది ఒక్కటే సమాధానం చెప్పు. దేవుడు మీరు చదువుకున్నాడు బ్రదర్, మీరు చదువుకున్నాడు, నా హృదయంలో దేవుడు ఉన్నాడు. మీకు ఎక్కువ అర్థమవుతుంది బైబుల్, నాకు ఎక్కువ అర్థమవుతుంది. ఇది ఒక్కటి సమాధానం చెప్పండి చాలు. ఎవరికి అర్థమైనా వాక్యమే నీకైనా నాకైనా. సరే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. మీ మాటకి నాకు అర్థమైపోయింది. మీ దేవుడికి విలువ ఇవ్వరని నాకు అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దేవుడికి విలువ ఇవ్వకపోవటం ఏంటి? దేవునికి ఎందుకన్నా చెప్పండి నాకు. 10th నాలెడ్జ్ ఎలా అన్నారు? నాకు చదువు లేదనుకోండి, నాకు దేవుడు హృదయంలో ఉంటే అంటే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే దేవుడికి ఎంత ఇస్తున్నారు నాకు అర్థమైంది. ముందు సృష్టి లేదన్నారు, మనిషికి ముందు ఏమి చేయలేదన్నారు. ఇంకా దానికాడ ఆ సందర్భం ఎప్పటిది మరి? ఏమీ లేనప్పుడే కదా. ఆది అంటే అర్థం ఏముంది చెప్పండి. చెప్పారండి ఆది అంటే భూమి అండి, నాకు అర్థం కాదు. సరే, ఇక మీకు నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదు కాబట్టి ఇంక చెప్పండి. ఆది ఏందో అంటే భూమి ఉంది అంటున్నారు కదా, ఎట్లా ఉంటుంది భూమి? ఆది ఏంటంటే ముందు కదా, భూమి లేనప్పుడు కదా, ఆది లేనప్పుడు కదా. ఆది లేనప్పుడు మరి ఎవరు మనుషుల సంగతి చెప్తున్నారు. ఇప్పుడు ఆది లేనప్పుడు మనము అన్నాడు దేవుడు. మనము అంటే ఎవరు? అక్కడ తండ్రి కుమారులు ఉన్నారని నేను చెప్తున్నా. మనం అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరితోనైనా కలుపుకోవచ్చు. దూతలు ఉండొచ్చు. దూతలు ఎందుకుంటారు? దూతలు ఎవరంటారు తెలుసా మీకు? పనివాడిని అంటారు. పనివాడిని అంటారు. పర్లోకం లేరు దూతలు తెలుసా? దూతలు ఎవరిని అంటారు? పనివాడిని అంటారు. చేతి కింద పని చేసేవాడిని దూత అంటారు. పరలోకంలో ఉండరు దూతలు. నేను అదే బ్రదర్, మీరు ఒక వాక్యాన్ని చూపించి రెండో వాక్యాన్ని చూడలేదు. మీరు ఎలా చూస్తానండి చెప్పండి? మీరు చెప్పుకుంటూ చాలా మంది నేను మాట్లాడానండి, చాలా మందితో మాట్లాడాను. చెప్పుకుంటూ పోవడం కాదు, ఒక్కొక్క వచనానికి ఒక సమాధానం చెప్పండి నాకు. అదే కదా నేను కూడా చెప్తున్నది. ఒక్కొక్క వచనమే అడుగుతుంటే మీరు ఒక వచనం మీరు నన్ను కాదండి. మీరు అలా ఉన్నారు, మీ నాలెడ్జ్ అలా ఉంది. ఇవి నాకందుకు మీరు ప్రశ్నిస్తున్నారు? నేనేమని మిమ్మల్ని అన్నానా? నీకు చెప్పాను కదా కూడా, ఎందుకు అంటున్నానని కూడా చెప్పాను. నీకు ఎందుకు అన్నానన్న మాట కూడా చెప్పా. ఏమని? నీకు మళ్ళా చెప్పమంటే చెబుతా. ఒక్క నిమిషం ఆగాలి, నువ్వు మధ్యలో మాట్లాడితే నీకు అర్థం కాదు. మన అన్న ఒక్క మాటకు సమాధానం చెప్పండి. నేను ఎందుకు అన్నానంటే, నువ్వు 26వ వచనం అడిగావు. మనము అన్నావు అన్నప్పుడు, మనం అంటే ఎవరని అన్నావు. మనం నరులు చేద్దామా అన్నాడు. అక్కడ అది 6వ రోజున జరిగినటువంటి మాట. అయితే నేనంటున్నా, ఈ మనిషిని చేయక ముందే దేవుడు సృష్టిని చేశాడు అంటుంటే నువ్వు అన్నావు కదా, అప్పుడు ఏమి చేయలేదు అంటున్నావు. ఆ సందర్భం అయితే ఏమి చేయనప్పుడు బిగినింగ్ అంటే జగత్తు ఏమి లేనప్పుడు అన్నాడు కదా, ఆది ఏందో అన్నాడు కదా, భూమిని చేయక ముందు మాట్లాడుకున్న సందర్భం అది. ఇక్కడ మనుషులు చేద్దామన్న అక్కడ ఆది ఉంది కాదు కదా బ్రదరు. మళ్ళా నువ్వు ఆది అంటావేంటి బ్రదర్? ఇక్కడ ఏముంది? మనుషులు లేనిప్పుడు ఆది ఎందు దేవుడు అని మాట్లాడుకున్న సందర్భం అనిపిస్తుంది, ఉంది. అది ఆది అని లేదు కదా, 26వ వచనంలో ఆది లేదుగా. మీరు ఒక మాట వినండి. ఇప్పుడు మన పోలిక చేశాడు అని ఉంది కదా, మనుషులు చేశాడు అని ఉంది కదా 27వ వచనంలో. దేవుడు తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఆ స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేసినట్టుగా ఉంది. ఒకదానికి సంబంధం. ఇప్పుడు 27వ వచనంలో చేశాడని ఉంది కదా, అప్పుడు చేశాడా మనుషుల్ని? అప్పుడు చేశాడా? చేశాడనే కదా. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చేశాడు ఆయన. ఆది ఎందు దేవుడు నరుని నిర్మించాడు 7వ వచనంలో చేశాడు. అప్పుడు ఎక్కడ చేశాడు మరి? 27వ వచనంలో ఏడో చేశాడు దేవుడు చెప్పండి మనుషుల్ని. 27వ వచనంలో 27వ వచనం ఏం చెప్తుందంటే, తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరులు చేశాడని ఉంది కదా బ్రదర్. అవును. అప్పుడు ఏడో చేశాడు దేవుడు? ఆడు చేయలేదు కదా. 2వ అధ్యాయం 7వ వచనంలో మనిషిని నిర్మించాడు కదా. 2వ వచనం 7లో నిర్మించాడా? మనిషిని ఆదాము నిర్మించాడు కదా. బ్రదరు, అక్కడ చేసే విధానం ఎలా చేసాడు అనేది అక్కడ ఉంటది. మట్టి తీసుకొని ఎలా చేసేది ఎట్లా ఉంటుందో, ఎలా చేద్దామనేది అక్కడ ఉంటది. మీరు ఆవేశపడుతున్నారు బ్రదర్. మీరు వీడియో ఏమన్నారు? న్యాయపూర్వకంగా మాట్లాడుకుందాం అన్నారు. మీరు తోసేసి మీరు అట్లా నేను నరకానికి వెళ్తా, అదే ఎందుకండి? ఎవరు నరకానికి వెళ్తారు? అనే దానికి నేను అన్నా, మీరు నన్ను తప్పు మాట్లాడుతున్నారంటే నేనే నరకానికి పోవడానికి చేయట్లేదండి. నేను కూడా పరలోకం కోసమే ఈ సేవ చేస్తున్నాను అంటున్నా తప్ప, నా మాట మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండానే మీరు మాట్లాడేస్తున్నారు. నేనేం నేను ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నా. మీరు ఏదో అన్నందుకు నేను వంకర టింకర్ మాట్లాడాను, కానీ నేనేం దాన్ని మాట్లాడలేదు. మీరు ఎందుకు ఒకరి మీద తోసడం అవసరం ఏముంది? వాక్యం ఇది ఇట్లా. ఇగో నేను ఖచ్చితంగా నిదానంగా నిమ్మలంగా మాట్లాడతా. మీరు అడిగే ప్రశ్నలన్నీ అడగండి,
నేను సమాధానం చెప్పిన తర్వాత మళ్ళా క్వశ్చన్ వేయండి. కాపాలంటే ఒక నేను అరగంట సేపు నేను మాట్లాడదాం, నేను ఇబ్బంది ఏం నేను లేదు. నేను మిమ్మల్ని అడగడానికి ఏమి ఇష్టపడుతున్నానంటే బ్రదర్, పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుని వాక్యే. దేవుడు భూమి మీదకి రాలేదు, దేవుని స్వరం ఎవరు వినలేదు. యోహాను సువార్తలో యేసుప్రభుల వారు చెప్పారు, తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రి స్వరం అయినను ఎవరు వినలేదు అని చెప్పాడు. యేసుప్రభుల వారే పాత నిబంధనలో ఉన్న యెహోవా అబ్రహాముతో మాట్లాడింది, ఇసాకుతో, యాకోబుతో అందరితో మాట్లాడిన దేవుడు, వాక్కుగా ఉన్న యెహోవా దేవుడు. అంటే ఆయననే శరీరం ధరించుకొని వచ్చాడు. ఆయన రెండో దేవుడిగా నేను స్వీకరిస్తున్నాను. అందరితో కాదు, అందరూ ఒకటి దేవుడు అంటారు, ఇద్దరు త్రిత్వం ఏదో అంటారు. నేను ముందే ఇద్దరు దేవుడు, వాక్కు దేవుడే, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాలేదు అని స్వరం ఎవరు వినలేదు. పాత నిబంధనలో ఉన్నది యెహోవా, యేసుప్రభుల వారే నేను రుజువులు ఇస్తా, లేదు తండ్రి అని మీరు రుజువులు ఇవ్వండి. రుజువు ఇవ్వండి. మరి అక్కడ ఇద్దరు ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నావు కదా, అక్కడ పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు అంటున్నావు, మళ్ళీ యేసుక్రీస్తు కూడా ఉన్నాడా లేకపోతే లేడా, లేకపోతే ఈయన యేసుక్రీస్తు ఎలాగనేది నాకు చెప్పండి. తండ్రి స్వరం మీ వ్యక్తులు చెప్పండి, నేను రుజువు ఇస్తాను అన్నావు కదా, నువ్వు చెప్పండి. ఓకే, నేను చెప్తున్నా ఒకటి గుర్తు పెట్టుకోండి. తండ్రి భూమి మీదకి రాలేదు, తండ్రి మాట ఎవరు వినలేదు. యోహాను సువార్త సరే, నాకు తెలుసు, ఆ రెఫరెన్స్ తెలుసు, మీరు చెప్పండి. తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రి ఆయన దేవుడిని ఎవరు ఆయన స్వరం వినలేదు. అంటే తండ్రి రాలేదు, తండ్రి శక్తి, తండ్రి ఎట్లా ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు. ఆ తండ్రి వాక్కు అనేదే యెహోవాగా వచ్చి అబ్రాహాముని ఏర్పరచుకొని అందరు భూమి సర్వము సృష్టించి ఆయననే శరీరధారిగా మరియమ్మ గర్భంలో వచ్చారు యేసుప్రభులు వారు. ఎప్పుడు మనిషి ఎక్కడైనా ఉందా రిఫరెన్స్ ఆయనే శరీరాన్ని ధరించుకొని మరియమ్మ గర్భంలోకి వచ్చాడని? వాక్కు రిఫరెన్స్ లేదా? యోహాను సువార్త 1 వచనం వాక్కు కాదా? ఎవరు వాక్కు? దేవుడు ఆయన వేరండి. నువ్వు వేరన్నావు కదా, నువ్వే దేవుడు ఉన్నాడు అక్కడ ఉన్నావు కదా, దేవుడే అంటున్నావా లేదా దేవుడే వచ్చాడు అంటున్నావా? తండ్రి రాలేదు దేవుని తండ్రి రాలేదంటున్నావు. మళ్ళా ఇంకా ఇక్కడే వస్తుంది మన ఇద్దరికి ఏంటంటే, నువ్వు తండ్రి రాలేదంటున్నావు, అది బాగానే ఉంది, చూపించండి. మీరు అన్నారు కదా పాత నిబంధనలు అది తండ్రి రాలేదన్నది రైటు. మరి వాక్కు ఎవరు, ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది, వాక్ ఎక్కడ ఉంది అనేది నాకు దానికి కొంచెం క్లారిటీ ఇవ్వండి. వాక్కు వచ్చింది అంటున్నావు కదా, ఆమె గర్భంలోకి ఎలా వచ్చింది ఏందనేది నాకు కొంచెం వివరణ ఇవ్వండి. వివరణ ఇవ్వాలా? మరి నాకు ఎలా తెలియాలి కదా, నేను కూడా అర్థం చేసుకోవాలిగా. ఇప్పుడు వాక్కు వచ్చినట్ట పాత నిబంధనలో వచ్చి, ఇప్పుడు తండ్రినే దేవుడు, ఫస్ట్ ఇంత పరలోకంలోనే తండ్రినే దేవుడు, కుమారుడు ఉన్నారనేది రుజువు ఆదికాండము 1 అధ్యాయం 26వ వచనము. ఈ తండ్రిని దేవుడు చెప్తున్న సందర్భం ఎవరికి? యేసుప్రభులు వారికి తండ్రిని దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాక్కు ఉన్నప్పుడు. ఏమని అంటే, మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదుము అని. అది వాళ్ళిద్దరని ఎలా కన్ఫర్మ్ చేస్తారు మీరు? ఇద్దరు ఉన్నారు కాబట్టి కన్ఫర్మ్ చేస్తారు. అదే చెప్తున్నా సూపర్. అది అడిగిన క్వశ్చన్ సూపర్. ఇప్పుడు ఆదికాండము 1 అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నా చూడండి. అది తెలుసు, మనము నరులు చేద్దాం మన స్వరూపం మంది అన్న మాట రైటే, అది ఉన్నది నీకు కాదంట్లా. మనము అనే కాడ ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడే అని మనకి ఎలా తెలుస్తుంది, అది నేను అడిగేది. రుజువు కావాలి నాకు. వాళ్ళు అక్కడ మాట్లాడేది మనము అన్నది. యోహాను సువార్త 1 అధ్యాయం 1వ వచనం ఎప్పుడు సందర్భం చెప్పండి? అది కూడా ఆది యందు సందర్భమే, దేవుడు ఎవరు లేనప్పుడు సందర్భమే. ఈయన మనిషిగా వస్తున్నాడు, మనిషిగా చూడకండి. ఈయన మనిషిగా రాకముందు దేవుని వాక్కు కూడా దేవుడు, ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈయన మనిషి అనగానే మనిషిగా చూడకండి. మనిషి అంటే నరుడు, మొట్టి, బొమ్మ, విగ్రహము. ఈయన దేవుడు. విగ్రహానికి దేవుడికి చాలా తేడా ఉంటే మీ శరీరం ధరించుకున్నంత మాత్రం మనిషి కాదు, ఈయనని జాగ్రత్తగా చేయండి అని చెప్తున్న సందర్భం అది. ఏది? యోహాను సువార్త 1 అధ్యాయం 1వ వచనము. కావాలంటే చదివి వినిపిస్తాను. కాబట్టి అక్కడ ఇద్దరు ఉన్నారని నేను చెప్తున్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? ఒకటి ఎవరు చెప్పారు? యోహాను సువార్త. అయితే గానీ ఆ మాట ఎవరితో ఎప్పుడు చెప్పారు నాకు? పరిశుద్ధాత్మ యోహాను గారితో చెప్పారు. ప్రకటన గ్రంథ యోహాను గారితో చెప్తే యోహాను గారు బైబిల్ ఆ సందర్భం రాశారు. ఇప్పుడు యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూశాడా? ఎవరు? యోహాను గారు, అదే సువార్త రాసినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూచాడా, చూడలేదా? అంటే యేసుక్రీస్తు వారు ఆత్మనే కదా ఆయనకి బయలుపరిచిందంట. నేను అనేది ఒకటి బ్రదరు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు యోహాను గారు ఆయన ప్రియ శిష్యుడు కదా యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఆయన రొమ్మును ఆనుకుంటూ ఉండేవాడు కదా శిష్యులందరిలో. యోహాను గారే రాశాడు ఈయన దేవుడు అని.
అయితే యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని అసలు ఈయన చూచాడా లేదా అనేది నాకు ఎస్ఆర్ నో అక్కడ చెప్పు. ప్రకటన కింద చదవాల్సి వస్తుంది కదా అట్లయితే. మీరు అడిగిందల్లా చెప్పడానికి నేను ఏదంటే అది చెప్పలేను బ్రదరు. నేను అడిగేది ఇప్పుడే చెప్తాను. అయితే నేను అన్నది ఏంటంటే యేసుక్రీస్తు వారిని యోహాను గారు చూచాడా లేదా అన్నది నాకు కొంచెం క్లారిటీ, ఒక మాటే కదా తోటి ఎస్ఆర్ నో చెప్పండి, చూచాడా లేదా. అదే బ్రదర్, ఎస్ఆర్ నో అంటే కరెక్ట్ గా తెలిస్తేనే చెప్తాం కదా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను చూశాడు, ప్రకటన గ్రంథం యోహాను చూశారా లేదా అని మనం ఆలోచిస్తే చదవాల్సి వస్తుంది. ఏది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చదివితే అక్కడ ఉంది. ప్రకటన గ్రంథంతో పని లేదు. ఇక్కడ యోహాను సువార్తలో 1:1 ఆయన మరి ఆయనే కదా చెప్పింది, ఈయన దేవుడై ఉన్నాడు, వాక్ అయి ఉన్నాడు అని చెప్పి అంత వివరణ ఇచ్చింది పరిశుద్ధాత్మ పూర్ణుడై యోహాను గారు కదా సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఆ యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూచాడా లేదా అంటున్నా నేను. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చెప్తాను ఆగండి. కావలసింది అడుగురు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. యేసు ప్రభుల వారికి చూచారా లేదా నేను చెప్పలేను, కానీ దేవుడు మాత్రం ఆయనకు బయలుపరిచాడు. మరి యేసుక్రీస్తు వారి గురించి తెలియకపోతే మరి ఆయన మాటలు మనకు ఎలా అర్థం అవుతుంది? అది మొత్తం బైబిల్ మొత్తం ప్రకటన గ్రంథం రాసే బ్రదర్. నా స్టడీ అది, నేను స్టడీ సపరేట్ ఉంది నా స్టడీ. నేను ప్రకటన గ్రంథం గురించి కూడా చెప్తలేను. యోహాను గారు సువార్తల్లో పత్రికలలో ఒక మాట అన్నాడు. ఆ మాటను బట్టి మరి ఇక్కడ యోహాను గారు సువార్తలో ఒకటి చెప్పిన దాని మాటకు ఈయన చెప్పిన దానికి మ్యాచ్ కావట్లేదు. అందుకనే నేను ఇప్పుడు ఈ సువార్తలలో ఇలాగా మీకు కాంట్రవర్షన్ గా ఉందని ఆ మాటలు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి బ్రదర్? దేవుడు యేసు ప్రభుల వారు అక్కడ అప్పుడు ఉన్నాడా లేదా కదా కావాలి మనకు. మొదటి చదివిస్తాను చూడండి. ఆది ఎందు అంటే ఏమి లేని సందర్భము, వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు ఆది యందు అంటే అర్థం ఏంటిది? ఏమి లేని సందర్భం బ్రదర్. మీకు ఎందుకు ఇదైతే లేదు, అర్థం చేసుకోవట్లేరు. అప్పుడు యెహోవా వాక్కు ఉన్నది, వాక్కు కూడా దేవుడు. దేవుడు ఎలా ఉన్నారు మనం చూసామా? చూడలేదు. తండ్రిని ఉన్నాడు, వాక్కు ఉన్నారు. ఆ వాక్కు తన ఏమనుంది? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగిన. ఎవరు మూలముగా? వాక్యం మూలము కలిగిన. అలాగని తండ్రి కాదని నేను అనట్లేదు. తండ్రి చెబితే కుమారుడు వేసుకుంటూ వచ్చాడు. కుమారుడు అప్పుడే ఉన్నాడు. వీడు మరియమ్మ గర్భంలో శరీరం ధరించుకున్నాడు, అంటే మనిషి అయ్యాడైనా. ఆ కుమారుడు ఎట్లా పుట్టాడు, ఎట్లా లేదు, ఇవన్నీ ఆలోచిస్తే చాలా పెద్ద సబ్జెక్టు. కానీ అది కుమారుడు ఉన్నాడు ఖచ్చితంగా అప్పుడే. చూడు ఏమంటున్నా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగేను, కలిగి ఉన్నదేదియు. మీ చేతిలో ఫోన్ కూడా ఆయన మూలం కలిగింది. ఎట్లా కలిగింది ఇప్పుడు మనం ఆలోచిస్తామా? కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన మూలంగా కలిగిందట. కలిగి ఉన్నది ఏది? ఆయన మూలముగా సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయన ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఈయన మనిషిగా వస్తున్నాడు కాబట్టి మనిషిగా చూడొద్దు. ఈయన దేవుని వాక్కు. మనము దేవుని మనుషులం కాదు. ఆయన దేవుని మనిషి, దేవుని ప్రియ కుమారుడు. ఆయన మనము కాదు ప్రియ కుమారులు, మన దత్తపుత్రులు. అంటే మొట్టి బొమ్మను చేసి అద్దెకు తీసుకున్నాడు దేవుడు, ఆయనకు కావాలి కాబట్టి. ఇది సందర్భం చెప్తుంది. ఇంకా పిలుపులో కూడా చెప్తుంది, ఈయన దేవుని వాక్కు. అంటే ఇప్పుడు దేవుడు ఆయన ఒకటే కదా, వాక్కు ఆయనదే కదా. హలో, ఉన్నారు బ్రదర్? వింటున్నా. ఎందుకంటే మీరు చెప్పండి, మీరు చెప్పాల్సింది చెబితే నేను అడిగేది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నాకు కూడా మీ మాటను బట్టి ఒక డౌట్ ఉంది. మీరు చెప్పిన తర్వాత నేను అడుగుతాను, నాకు అది చెప్పండి. అది క్లారిటీ చేస్తే ఖచ్చితంగా మీ మాటని, మీ వాదన నేను ఒప్పుకుంటా. ఒప్పుకోండి, ఒప్పుకోండి. నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? లేదు. అంటే మీరు చెప్పింది రైట్ అనాలంటే మరి నాకు వచ్చిన డౌట్ కూడా మీరు క్లారిటీ చేయాలి కదా. అప్పుడు మీకు బాగా తెలిసిందని నేను అనుకుంటా, మిమ్మల్ని నేను ఫాలో అవుతాను. నేను చెప్పేది ఇప్పుడు వాక్యం మొత్తం బైబిల్ మొత్తం ఇదే స్టడీ చేసింది కాదని మీరు ఒక్క వచనం చూపించండి చాలు. ఏమని అంటే, యేసు ప్రభుల వారు తండ్రి జగత్ పునాది లేనప్పుడు ఉన్నారు.
తండ్రి కుమారుడికి చెబితే కుమారుడు వచ్చి సర్వం సృష్టించాడు, ఆయననే యెహోవా, ఆయననే మరియమ్మ గర్భంలో వచ్చి ఆయననే యేసుప్రభుల వారు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఇది నా సబ్జెక్ట్. మీరు దాంట్లో ఏ వచనం చూపిస్తారో. అయిపోయిందా? ఇంకా అయిపోయిందా? ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, సరిపోయిందా? సరిపోయింది. అయితే నాకు తెలిసింది ఏంటంటే దేవుడు ఏ నరుడికి పుట్టాడు, నరుడే పురుషుడే. ఆగండి, మళ్ళీ ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, నేను మాట్లాడితే మళ్ళీ వెంటనే మాట్లాడుతాను. ముందుకెళ్దాం. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం లేకపోతే సమూయేలుగా 1 సమూయేలు 15 చూడు, 3-4 వచనాలు ఉన్నాయి. ఏదో ఒకటి చాలు బ్రదర్, ఒకటి చాలు. చాలు, ఒకటి చాలు కన్నా చాలా అన్నావుగా, చాలు. సంఖ్యాకాండం చూడు, ఒకటి సంఖ్యాకాండం 19వ అధ్యాయం చూడు. సంఖ్యాకాండము 19. చక్కగా అడుగు, చక్కగా చెప్పుకుంటా పోదాం, మన ఇద్దరు కాన్వర్సేషన్ ఎంతసేపు అని జరుగుద్ది. ఓకే, 19 23 19 23 19. ఓకే. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. తర్వాత కూడా చదవండి, ఇంకా ఉంది, పూర్తి కాలేదు. ఆయన నరపుత్రుడు కాడు. నరపుత్రుడు కాడంటే నరునికి పుట్టాడు అనేది ఖచ్చితంగా మనము వాక్యాన్ని బట్టి. ఆయన పుట్టాడా? ఆయన ఏమైనా పుట్టాడా? వచ్చాడు కదా. వచ్చాడా పుట్టాడా అంటే అసలు తల్లి గర్భంలోకి మనిషి శరీరంలోకే రాడా ఆయన, అది నేను చెప్పేది. ఎలా పుట్టాడు అనేది కాదు, ఆయన ఆత్మ ప్రకారంగా పుట్టాడా మనిషికరంగా పుట్టాడా కాదు. ఆయన అసలు నరుడు కాడు అంటే ఆ శరీరాన్ని ధరించుకున్నాడంటేనే నరుడు అంటేనే శరీరం, రక్త మాంసాలు కలిగిన వాడిని నరుడు అంటాం. ఇక్కడ చూడండి, దేవుడు అబద్ధం ఆడడు అంటున్నాడు, నరుడు ఆడతాడు కానీ ఆ దేవుడు ఆడడు అంటున్నాడు. మరి దేవుడు యేసుప్రభువు ఎవరు అబద్ధం మాట్లాడా? సరే నీకు ఇంకొక మాట, అదొక్కటే కాదు, మళ్ళీ 15వ అధ్యాయం కూడా చూడండి. 1 సమూయేలు కన్నా 15వ అధ్యాయం 29. 1 సమూయేలు 15:29. 1 సమూయేలు 15:20. 15:29. 15 బ్రదర్? 15 బ్రదర్, 15వ అధ్యాయం 1 సమూయేలు 15:29. ఓకే. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన నరుడు కాడంటే పెట్టి పరిస్థితుల్లో మనిషి కాడు అనేది నాకు అర్థమైంది. మీకేం అర్థమైందో నాకు తెలియదు. దీని అర్థం చెప్తాను, అదే. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, ఇశ్రాయేలుకి ఎవరు ఆధారం ఉన్నాడో ఆయన నరుడు కాడు. ఎవరు? ఆ యెహోవా దేవుడు అలాగే ఆధారమైన నడిపిస్తున్నాడు, ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు అని చెప్తుంది. అంటే ఆయన దేవుడు కదా, మరి ఆయన నరుడు ఎలా అవుతాడు? నరుడు ఎప్పుడు? ఇప్పుడు మీరేమన్నారంటే వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము నరుడుగా వచ్చాడని చెప్తున్నావు కదా. నరుడుగా ఎప్పుడు వచ్చాడు బ్రదర్? మరియమ్మ గర్భంలో ధరించుకున్నాక వచ్చాడు, అంతకుముందు దేవుడే కదా. అసలుకి మరి ఇంకొక మాట ఉంది, అసలు ఆ వాక్యమైనా గానీ దేవుడైనా గానీ మార్పు లేనివాడని ఉంటుంది మనకు వాక్యం. మార్పు కాదు బ్రదర్, ఆయన మార్పు లేనివాడు అంటున్నారు. యుద్ధం చేయలేదా? అప్పుడు దానియేలును రక్షించలేదా? ఇప్పుడు పౌలుని రక్షించాడా? అప్పుడు శద్రక్ మెషకుని రక్షించలేదా? ఇప్పుడు మరి ఏమంటారు, చెప్పని రాళ్ళతో కొట్టుతో ఆపలేదా? మార్పు లేదంటున్నారు కదా. అవన్నీ బ్రదర్, నేను అందుకనే ఇందాక మీరు అట్లా అంటే బాధపడుతున్నారు కానీ ఇది చాలా లోతైన సబ్జెక్ట్ బ్రదర్. ఊరక అసలుకి దేవుడు ఎప్పుడు కూడా ఆయన రాలేదు దూతల ద్వారా, తన ప్రవక్తల ద్వారా. ఆయన ఆయా కాలాల్లో దూతలు ఉన్నాయి, సేవకులుగా ఆయన దగ్గర చాలా మంది. ఆయన అగ్ని జ్వాలలుగా ఉపయోగించుకుంటాడు, మేఘాలను ఆయన వాడుకుంటాడు. ఆయన రాడండి, ఆయన ఒక భూమిని ఆకాశంలో ఒక బంతిలాగా ఏలగట్టాడు. ఆయన యోబు గ్రంథంలో బంతిలాగా ఏలగట్టాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన భూమిలో మనిషి మీదకి రావడం అది కుదరని పని అండి. మీరేమన్నారు, వాక్యము దేవుడై ఉన్నాడంటే ఈయన కూడా దేవుడు అసలు దేవుడు అనే మాట ఏ మనిషికి పుట్టడండి. అరే ఎందుకు? ఆయన దేవుని కుమారుడు, దేవునిలో భాగం గనకనే దేవుడు తన ఆత్మలో భాగాన్ని ఇచ్చాడు ఈయనకి, క్రీస్తుకి. ఆ భాగాన్ని మరియ గర్భం ద్వారా శరీరానికి పంపించాడు. ఎందుకంటే మనుషులందరినీ రక్షించాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే
దేవునిలో తనలో తాను ఏర్పాటు చేసినటువంటి సంకల్పం, ఆ సంకల్పం ప్రకారంగా తన కుమారుణ్ణి పంపించి శరీరాన్ని అమర్చి పంపించి ఆ శరీరమందు మనుషుల యొక్క పాపాలన్నిటిని కూడా ఆయన శరీరమందు మోపి సిలువకు అప్పగించి ఆయన ద్వారా నూతన సృష్టిని చేశాడండి దేవుడు. అదే బ్రదర్, ఆ కుమారుడు ఎవరు? కుమారుడు దేవుడు కాదు. పుట్టుక గురించి తెలుసుకోండి బ్రదర్. కుమారుడు అంటే ఎవరు? కుమారుడు దేవుడు కాదంటున్నా. ఇప్పుడు నువ్వే అన్నావుగా వాక్యం అని. నాకు ఒకటి చెప్పండి, పాత నిబంధనలు యెహోవా ఎవరు? నీవు దేవుడు అంటున్నారు కదా, నేను తండ్రి కాబట్టి రుజువు ఇస్తున్నా. మీరు చెప్తున్నారు, అడిగిందే అడుగుతున్నారు. మాదే అడగాలి కదా మరి. ఉంది కదా ఇప్పుడు తండ్రి దేవుడు ఆయన యెహోవా అని మీరే అన్నారు, నేను కూడా తండ్రి ఆయన దేవుడు చేయాల్సిన కార్యాన్ని తన కుమారుని ద్వారా సమస్తాన్ని జరిగించాలని చేశాడు. సమస్తాన్ని జరిగించాలి కుమారుని ద్వారా. అవును, ఆయన అభిష్టము, అది కోరిక. ఆ కోరిక ప్రకారంగానే క్రీస్తుకు అన్నిటిలలో మొదటి స్థానం ఇచ్చాడు. అన్నిటిలలో పుత్రుడు. మీరు చెప్పిన మాటలే కదా, కాదని ఎవరన్నారు చెప్పండి? ఇంకా కాదనేది మరి ఒక పక్క నుంచి మరి ఆయన జ్యేష్ఠ పుత్రుడు అంటే కుమారుడు అనే కదా నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఓకే, యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు, వారు దేవుని కుమారుడు అనే కదా నేను చెప్పా. మీరు కూడా దేవుని కుమారులా? ఎవరు మీరు? అవును, క్రీస్తు చెప్పినట్టుగా మనం కూడా బతికితే, పాపాన్ని ఆయన రక్తం ద్వారా కడగబెడితే మనం కూడా క్రీస్తు నందుంటే దేవుని పిల్లలమే మనం కూడా. కడగబెడుతుంది ఆయన మనకు సహోదరుడు, ఆయన ద్వారా మనల్ని పాపము నుండి ఇడిపించాలని కదా దేవుని సంకల్పము. మనలందరినీ కూడా క్రీస్తుతో పాటు సమానంగా ఆయన మనలందరినీ కుమారులుగా స్వీకరించడానికే కదా ఈ యజ్ఞం అంతా పెట్టింది. మన పాపంలో ఉన్నాము. ఇప్పుడు మీరు ఎప్పుడు ఏమి చూపించినా నేను కాదనట్లేదు. నాకు కావాల్సింది సబ్జెక్టు యెహోవా దేవుడు యేసు ప్రభుల వారు ఒక్కరేంటున్నా నేను. కాదు ఒక్కరు కాదు. ఎందుకు కాదు? చూపించిన ఒక వచనం నాకు తండ్రి ఎవరితో మాట్లాడలేదు, తండ్రి భూమి మీదకి రాలేదు. మీరు తండ్రి ఇప్పుడు ఒక్కరంటే అట్లా ఎట్లా కుదురుతుంది? అక్కడేమో తండ్రి ఈయన ఒక్కడు వేరుగా మాట్లాడుకున్నారని చెప్తున్నావు, మళ్ళా తండ్రి ఈయన ఒక్కడే అంటున్నావు. అది ఎట్లా? అది మా జగత్ పునాది లేనప్పుడు మాట్లాడుకున్న సందర్భం, అది సందర్భం రాశారంటే దేవుడు మాట్లాడా? తండ్రి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఇద్దరు వేరు కాదంట, ఇద్దరు ఒకటే అంటావా? ఇద్దరు వేరే, కాకపోతే తండ్రి కుమారులు జగత్ పునాది వేయబడక ముందే ఉన్నారు. వాళ్ళు ఉన్నారయ్యా, నేను కూడా చెప్తున్నాను కదా. అదే బ్రదర్, భూమి సృష్టించింది యెహోవా దేవుడా కాదా? భూమిని సృష్టించింది, సమస్తాన్ని సృష్టించింది దేవుడే. యెహోవా దేవుడేనా? యెహోవా దేవుడే కదా ఇక్కడ చెప్తుంది. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. యెహోవా దేవుడు. ఇదే మీకు అర్థం కాదు. ఇప్పుడు నా వర్షంలో మీకు అర్థం కాదు ఏంటంటే, కలిగి ఉన్నది ఇది ఏది లేదంటే, నువ్వు ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇస్తావా? నేను మాట్లాడతా ఖచ్చితంగా. చెప్పండి, నీకు సమాధానం చెప్పండి. ఒక్క మాట సరిపోతుంది. 2 నిమిషాలు నువ్వు విన్న తర్వాత నువ్వు మాట్లాడు. చెప్పండి. 2 నిమిషాలు వింటే నీకు చెబుతాను, తర్వాత నువ్వు విన్నాను. నేను ఇంకా 5 నిమిషాలు నిన్ను మాట్లాడిస్తా. నాకు 2 నిమిషాలు టైం ఇయ్యి, నీకు 5 నిమిషాలు టైం. ఒక మాట చాలు బ్రదర్, మీరు 2 నిమిషాలు కూడా అవసరం లేదు. కరెక్ట్ గా ఒక మాట చాలు నాకు. నేను ఒక మాట చెప్పేస్తా లేదా? ఏమని? పాత నిబంధనలు ఉన్నది యెహోవా, లేదని యెహోవా కాదు తండ్రిని మీరు రుజువు ఇవ్వండి. ఒక మాట నాకు చాలు, సరిపోతుంది కదా. నేను ఎందుకంటాను? నేను యెహోవా ఉన్నాడని చెప్తున్నా, యేసుక్రీస్తు వారు ఉన్నాడని చెప్తున్నా, ఆయన కుమారుడు, ఆయన తండ్రి అని చెప్తున్నా. నేను యేసుక్రీస్తు అప్పుడు లేరు బ్రదర్. యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు, అంతకుముందు ఆయన యెహోవా ఆయననే, వాక్యముగా ఆయననే. అది చాలా తప్పు, అది చాలా తప్పు. మీరెందుకు తీసుకుంటారు? అది దేవుడు చూసుకుంటాడు. లేదు కదా అట్లా. ఎందుకు వాక్యం చూపించండి, ఎందుకు వాక్యం చూపించండి. ఆయన ఇద్దరు ఇప్పుడు కాదు, యెహోవా వల్ల భూమి కలిగిందా కలగలేదా? నువ్వు ఒకటంటావు, ఇంకో నాకు ఇది చూపించమని నేను అడుగుతున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ ప్రశ్న అడిగితే ఎట్లా? నువ్వు నేను అన్నా ఒకటి, నేనేమన్నా ఆయన ఈయన ఒకటి కాదు, ఆయన యెహోవా ఈయన యెహోవా, ఇద్దరు యెహోవాలు కాదు, ఈయన కుమారుడు ఆయన తండ్రి అన్నా కాదు అని నువ్వు అంటున్నావు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎలాగో బ్రదర్ కాదని నేను ఎందుకు అంటున్నాను? తండ్రి రాలేదు, తండ్రి పరలోకం ముందు ఉన్నాడు, వచ్చింది యెహోవా యేసు ప్రభువు. రాలేదు అడుగుతలే, నేను వచ్చాడా రాలేదు అడుగుతలేదు. మరి మీ తండ్రి దేవుడు అనేది ఎలా? నా స్టడీ దేవుళ్ళు ఇద్దరు అని,
ఇది గుర్తుపెట్టుకోండి. నేను నా స్టడీ దేవుళ్ళు ఇద్దరని నీకు ఇప్పటిదాకా చెప్పలేదు. దేవుళ్ళు ఇద్దరు ఉన్నారని నేను నా స్టడీ. మీరు నమ్ముతారు నమ్మరని మీకు నమ్మించాలని నేను చేయట్లేదు. అట్లయితే బ్రదరు ఒకటే, ఇంకెందుకంటే మన ప్రేమపూర్వకంగా అన్నావు కాబట్టి నేను దేవుడు ఒక్కడే నమ్ముతున్నా, ఇద్దరు నమ్ముతున్నావు, అది నీ ఇష్టం. దాని గురించి నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? నాకు దేవుడు ఒక్కడే అని బైబుల్లో రుజువు ఉంది. నువ్వు వింటానంటే చెబుతా, లేకపోతే వదిలేస్తా. చూపించారు చాలా, ఒక వచనం చాలు. ఏంది, ఏం కావాలా? దేవుడు ఒక్కడని. దేవుడు ఒక్కడే అని నేను కొత్త నిబంధనలో ఒక వచనం అక్కడ చూపిస్తాను ఒక్కడే అని. రోమిల పత్రిక చూడండి, మీకు కూడా బైబిల్ ఉందిగా మీ దగ్గర కూడా, చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యూదులకు యెహోవాగా దేవుడు. రోమిల పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. 29:30. ఇది ఎవరికి రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు ఏమైనా ఐడియా ఉందా బ్రదర్? ఇది ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు ఐడియా ఉందా? ఎవరికి రోమీ పత్రికలో రోమిలకు రాశాడు పౌలు గారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యూదులకు దేవుడు యూదులకు మాత్రమేనా? ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. యూదులకు మాత్రమే దేవుడా అని ప్రశ్న. అక్కడ చూడు, క్వశ్చన్ మార్క్ ఉంది. వచనం చెప్పండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు బ్రదర్ నాకు వచనం దొరకలే. వచ్చిన 29, 3:29. చదవండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకును దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. దేవుడు ఒక్కడే అని పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో చెప్పాడు. దేవుడు కూడా యెషయా గ్రంథంలో నేను ఒక్కడనే ఆకాశాన్ని భూమిని చేశాను, నాకు ముందు ఎవడో లేడు, నాకు తర్వాత ఎవడో లేడని చెప్పి అక్కడ మనోళ్ళు ఏమంటారంటే ఆ విగ్రహాల గురించి చెప్పాడు అంటారు. కానీ ఎక్కడ చెప్పినా ఆయన నిర్గమాకాండ 20లో కూడా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, భూమి కింద కానీ భూమి పైన కానీ ఎక్కడ కూడా నా ఏ రూపాన్ని చేసుకోకూడదు, నాది ఏ రూపం కాదు అని ఇప్పుడు 3 వచనాలు చెప్పాను నేను. ఓకే, సూపర్. నాకు మీరు ఇన్ని వచనాలు చూపించినా ఇది ఒకటి నాకు కొంచెం ఆలోచించే చేస్తుంది. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు మీరేం చూపించారు కదా ఈ రోమిలకు రాసిన పత్రిక, ఇది మాత్రమే నన్ను ఆలోచించ రీతిగా చేస్తుంది. ఓకేనా? హలో, చెప్పండి, వింటున్నాను బ్రదరు. అదే ఇప్పుడు దీనికి స్టడీ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టుగా నేను నమ్మలేను, ఎందుకంటే దేవుడిని కూడా నేను అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఏముంది తేడా? రోమిలకు రాసిన పత్రిక ఇది ఎవరికి రాస్తున్నదంటే సంఘము, అంటే దేవుని ఏర్పరచబడిన వారికి, రోమిల్లో ఉన్న పరిశుద్ధులకు ఎవరు రాస్తున్నారంటే పౌలు గారు రాస్తున్న పత్రిక ఇది. మీరు గ్రహించండి, సత్య మార్గంలో నడుస్తున్న వారు మీరు గ్రహించండి, దేవుడు ఒక్కోడే గనుక ఆయనను దేవుడు యూదులకు మాత్రమే కాడు, దేవుడా ఆయన అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కోడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగా. ఓకే బ్రదర్, ఇది దేవుడు ఇది కూడా నాకు బయలుపరిచారు. ఒక్కడే నమ్ముచున్నాను. అది ఎట్లా నమ్ముచున్నాను అని చెప్తే దీని గురించి కూడా మనం ఆలోచించవలసి వస్తుంది. ఇది యేసు ప్రభువు వారు శరీరం ధరించుకున్నారు. ఓకేనా బ్రదర్? యేసు ప్రభు గారు శరీరాన్ని ధరించుకున్నాడు, కాకపోతే నేను చెప్పేది వినండి. శరీరం ధరించుకున్నారా లేదా? ధరించుకున్నారు. ఇప్పుడు నేను ఎవరు? మనిషి. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ఈయన మనిషి బ్రదర్. ఒక్కరే. ఆ దేవుడు ఎవరు అంటే తండ్రినే కదా. ఇప్పుడు కుమారుడు ఇప్పుడు ఎవరు? శరీరం ధరించుకున్నాడు. ఈయన తను తాను ఏం తగ్గించుకున్నాడు? దేవుడు స్థానం తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము. అక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. అది మీరు కరెక్ట్ గా చూస్తే ఖచ్చితంగా చదివితే మీకు అర్థమైంది, కానీ మీరు దాన్ని కరెక్ట్ గా చదవట్లేదు. ఏది? ఆడ ఫిలిప్పీ పత్రికలోది తగ్గించుకున్నది ఆయన దేవుడై ఉండి తగ్గించుకోవడం కాదు, అది దేవుడు తగ్గించుకోవడం కరెక్ట్ గా. ఇప్పుడు తన్ను తాను రిక్తునిగా ఏం చేసుకున్నాడు చెప్పండి నాకు. రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఏమీ లేనటువంటి వాడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒకప్పుడు ఎవరంటే దేవుని కుమారుడు, దేవుని దగ్గర అన్ని భోగభాగ్యాలను అనుభవించేవాడు. దేవునికి ఇప్పుడు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వాళ్ళ కుమారుడు కూడా అసెంబ్లీలో ఉన్నాడు. అంతే కదా brother, నేను చెప్పింది కూడా అంతే కదా. కాదండి, నేను చెప్పింది కూడా అంతే కదా. వినకపోతే ఎట్లా బ్రదర్? మీరు కిలోమీటర్ చెప్పుకుంటే ఎట్లా బ్రదర్? నువ్వు చెప్పి నేను ఒప్పుకుంటున్నా కదా. ఆయన తగ్గించుకొని వచ్చింది దేవుడు దేవుని స్థానం అంటుంది కదా. దేవునిలో ఉన్న ఆయన తగ్గించుకున్నది ఏంటంటే, ఆయన దేవుని దగ్గర ఉండే భాగ్యాన్ని తగ్గించుకొని ఒక మనిషిగా, రిక్తుడిగా, ఏమి లేనటువంటి ఒక సాదా సీదా అనమాట. అంతే, మనుషుల్లో కూడా ఇంకా అధమ స్థానం అనమాట. అలా తగ్గించుకున్నాడు. ఎందుకోసం అంటే మన నిమిత్తం, దేవుని కోరిక, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి తనకున్నటువంటి గొప్పతనాన్ని ఇడిచిపెట్టడం భాగ్యం అనుకోకుండా దేవుని చిత్తం నెరవేర్చడమే ఆయనకు ప్రాణాధారంగా ఉంది. నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అంటాడు. ఆయన చిత్తం ఏంటంటే, అయ్యో నా పిల్లలందరూ కూడా చెడిపోయి పాపానికి వెళ్ళిపోయి నరకానికి వెళ్తున్నారు కదా, ఎవరు వెళ్తారయ్యా వీళ్ళని కాపాడటానికంటే అప్పుడు యెషయా గారి ద్వారా మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. తండ్రి నేనున్నా, నన్ను పంపమనగా ఆయన చెప్పడం, ఇవన్నీ యేసుక్రీస్తు వారి గురించి ప్రవచన సారం బ్రదరు. అసలు ప్రవచన సారం ఆయన గురించి, ఆయన వాక్యాలన్నీ కూడా ప్రవచనంగానే ఉంటాయి. అట్లా చెప్పొద్దు బ్రదర్. ఇప్పుడు సారీ, మరి ఇదేమంటారంటే 6వ వచనం నేను చదివి వినిపిస్తాను, దీనికి మీరు నాకు సమాధానం చెప్పండి చాలు. ఏది కావాలి చెప్పండి. ఏది? ఫిలిప్పీలకు 2:6 చదివి వినిపిస్తాను ఒకసారి. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధులకు నీతిమంతులకు మీరు గ్రహించండి, వేరే గ్రహించరు, మీరే మాత్రం గ్రహించండి, నీతిమంతులకు పరిశుద్ధులకు రాస్తున్నాడు. కావాలంటే మొదటి వచనంలో ఉంటది. చూడండి ఏమని అంటున్నాడంటే, ఆయన అనగానే ఎవరు? యేసు ప్రభులు వారు. ఆయన దేవుని స్వరూపము. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా ఉండేవాడు. ఇక్కడే పొరపాటు పడుతున్నారు. దేవుని సందర్భం భూమి జగత్ పునది లేని దేవుడు ఆత్మ, మా ఆత్మగానే ఉన్నాడని చెప్తున్నా కదా. కాబట్టి ఈయన ఆత్మస్వరూపమే తప్ప దేవుడంతా శక్తి కలిగినోడని కాదు, లేకపోతే దేవుడని కాదు బ్రదర్. దేవుని వాక్కు దేవుడు కదా. స్వరూప్యం అంటే దేవుని స్వరూపం, అంటే కనిపించినటువంటి దేవునికి ప్రతిబింబము. స్వరూపం అంటే ఆత్మస్వరూపము. అదే ఆయన ఆత్మ ఎట్లుంది చెప్పండి నాకు. ఆత్మ భౌతికము కూడా శక్తే. ఇప్పుడు ఆత్మ ఏంటి చెప్పండి నాకు. ఆత్మ అంటే ఎట్లా ఉంటది? ఆత్మ ఎట్లా ఉంటది? ఏమన్నా వ్యక్తియా? స్వరూపము, సారూప్యత అంటే ఆత్మ స్వరూపమే. కానీ ఆత్మ ఎట్లా ఉంటుంది నాకు చెప్పండి ఒకసారి. ఆత్మ దేని? దేవుని స్వరూపం ఏంటిదయ్యా? ఆత్మే కదా. ఆత్మ ఎట్లా ఉంటుంది? ఆత్మ స్వరూపాన్ని ఈయన కూడా కలిగి ఉన్నాడు పరలోకంలో. ఆత్మ భౌలత్వం ఉంటుంది బ్రదర్. మీకు ఎందుకు, మీరు ఒకటి అర్థం చేసుకోండి ఒకసారి. ఆత్మ నీలో ఉంటది, నాలో ఉంటది. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ అందరికి ఇస్తే నిత్య జీవం బతుకుతారు. కాబట్టి నిత్య జీవం వస్తుంది. మనం పొందవలసింది ఆత్మ, దేవుని ఆత్మ పొందాలి. మన ఆత్మలమా కామా? ఈ శరీరాన్ని వదిలిపెట్టాక మన ఆత్మలు ఉన్నాయా లేవా? మనకి సొంత ఆత్మ ఉంది కదా. ముందు సొంత ఆత్మ సహోదరా, ముందు మనం ఆత్మలమా కాదా అది చెప్పు. ఎవరికి? ప్రతి ఒక్కళ్ళకి సొంత ఆత్మ ఉంది. మన ఆత్మ ఇప్పుడు మన శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ ఎవరికి లేదు. ఆత్మ దేవుని ఆత్మ రావాలి. ఆత్మ ఎవరికి లేదు. బ్రదరు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అనేది లేదని రుజువు చూపించమని కాదు, లేదని రుజువు చూపించమని చూపిస్తా. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు? అలా ఎలా అంటారు నాకు చెప్పండి. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. నేనేం మిమ్మల్ని ఆత్మ అని అంటున్నా. నేను అనొచ్చా అనకూడదా నిన్ను? ఎవరిని? నిన్ను నీ అంతా నువ్వు ఆత్మవా కాదా నాకు అదొకటి చెప్పు. నాకు దేవుడి ఆత్మ ఇస్తేనే నాకు ఆత్మ ఉంటుంది, లేకపోతే నేను ఆత్మ కాను. నేను ఓన్లీ ఒక విగ్రహాన్ని. అంటే నువ్వు ఇప్పుడు దేవుళ్ళ భాగం కాదా? ఇప్పుడుగా దేవుడు సత్యం తెలుసుకున్న తర్వాత దేవుడిని. ఒక మాట చూపించా, ఒక మాట నేను యోహాను సువార్త నువ్వే చెబుదు కానీ, నువ్వే మాట్లాడదు కానీ. ఏమని? ఒక మాట. ఎందుకంటే నీకు లేఖనాలు చూపించినప్పుడైనా అర్థం చేసుకో సహోదరా. ఖచ్చితంగా లేఖనాన్ని ఖచ్చితంగా తలదిస్తా లేఖనానికి. ఎందుకంటే ఆయన ఆత్మలో మనం భాగం అంటే నువ్వు కాదు అని అంటున్నావు కాబట్టి దానికోసం నేను చెప్తున్నా. నేను యేసుక్రీస్తు వారు దేవునిలో భాగం అని చెప్పి అక్కడ దావీదు గారు చెప్పాడు. ఇక్కడ పేతురు గారు కూడా ఆయనలో భాగం అని చెప్తాడు. ఆ మాట చూద్దాం. ఎందుకంటే మీరు లేఖనాలు చూస్తేనే నమ్మితే బెటరు. చూపించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. దీని వలన మనము
ఆయన యందు ఇంకా 12 కూడా చదవండి, 12 నుంచి చదవండి, 12 నుంచి చదివితే మీకు కొద్ది క్లారిటీగా వచ్చింది. ఏ మానవుడును దేవుని ఎప్పుడును లేడు, సారీ చూచి చదవండి, చూచి ఉండలేదు. మనం నేను చదువుతా మీరు చూస్తా ఉండండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూసి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన అంటే మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటే దీని వలన మనము ఆయన యందు అంటే దేవుని యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఎట్లాగంటే ఆయన అంటే దేవుడు మనకు తన ఆత్మలో పాలు దయచేసెను. తన ఆత్మలో అంటే ఆయనే ఆత్మలో పాలు మనకు వచ్చింది. మొట్టమొదట దేవుల్లో నుంచి ఆదాములోకి వస్తే, ఆదాము నుంచి అవ్వమ్మకు వస్తే వాళ్ళిద్దరు జరిగింది. వాళ్ళలో నుంచే మనకు ఆత్మ వచ్చింది, మన తల్లిదండ్రుల ద్వారా మనకు ఆత్మ వచ్చింది. ఆగండి, మీరు ఏదో చెప్పకండి, ఆగండి. ఇప్పుడు ఆదాము నుంచి మీరు చెప్పండి, దీని అర్థం మీరు నేను చెప్తాను, దాని కారణం మీరు చెప్పండి నాకు. చెప్పమనే కదా నేను కూడా. చూడండి 12వ వచనంలో ఏమంటుందంటే పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు యోహాను గారు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏర్పరిచిన వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఏర్పరిచిన వారు శిష్యులే కదా, మరి శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. అందరికీ శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులకు మాత్రమే వర్తిస్తుంది వాక్యము. అయ్యో ఇంకా బ్రదరు, ఈ మనము అన్నప్పుడు శిష్యులే కాదు మనుషులందరికీ వస్తుంది బ్రదర్. ఎందుకు వస్తుంది బ్రదర్? అందరూ ఇప్పుడు నేను నువ్వు మనం అంటాను. నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు పరిశుద్ధాత్మ వస్తుందా రాదా? బాప్తిసం తీసుకుంటే వస్తుందా రాదో చెప్పను, కానీ నేను దేవుడు ఆత్మ ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే నీకు సగం తెలియకపోతే నేనేం చెప్పాలి బ్రదర్? సగమైంది అక్కడ తన ఆత్మలో పాలు దయచేసిన అంటే దేవుడు ఆత్మలోనే మనం కూడా పాలు ఎలా ఉన్నాడని ఒక మాట చెబుతాను. ఎలా ఉన్నాడంటే దేవుడు ఒకట మాట చూసిపించి నేను ముగిస్తాను బ్రదర్. ఎందుకంటే ఇక మీరు ఒక్క మాట చూడండి సార్ లాస్ట్ లో, ఎందుకంటే నాకు పోజ్ చేసినందుకు ఈ ఒక్క మాట చూడండి. దేవుడు ఎలా ఉంటాడనే దానికోసం ఒక్క మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు పౌలు నేను ఒక మాట చూడండి. ఆగండి, యోహాను సువార్త మొదటి వచనంలో చూడండి, పైన ఏం చెప్తుంది? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు. ఇక్కడ ఎవరిని నమ్మాలి? మనమే. ఎవరు? నీతిమంతులని చెప్తున్నాడు ఆయన ఆత్మని. మీరేమో అందరినీ తీసుకుంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభులు వారు కూడా శిష్యులను ఏర్పరిచినప్పుడు శిష్యుల్లో ఆత్మ లేదు. ఎప్పుడు వారు కూడుకొని ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ అగ్నిజాలతో మాట్లాడిందో అప్పటి నుంచి మనకు ఆత్మ సాయమైంది. ఆదరణకర్త వస్తేనే కానీ మనం ఆత్మగా కాదు. మీరేమో ఆత్మని చెప్తున్నారు, ఆదరణ నుంచి వస్తుందని చెప్తున్నారు. ఆదరణ నుంచి ఎందుకు వస్తుంది ఆత్మ? ఆదరణ వట్టి విగ్రహము. ఒట్టి విగ్రహం అయితే ఎలా నడిచిద్ది బ్రదరు? ఒట్టి విగ్రహం అయితే ఎలా నడుస్తుంది? మరి ఆత్మగా ఉంటే బట్టలు లేకుండా మొట్టమొదట దేవుడైనటువంటి ఆత్మ తనలో ఉన్నటువంటి ఊపిరినే కదా ఆదాముకు పంపించింది. ఊపిరి ఇచ్చారని చెప్పండి, అంతే. జీవం ఇచ్చారు, అంతే. జంతువులు ఊపిరి అంటే ఏంటిది? ఆ జీవం ఎక్కడ? ఆ జీవమే కదా. ఇప్పుడు జంతువులు కూడా ఇచ్చాడు. జీవమే, ఆ జీవమే కదా. మనం ఆ జీవాన్ని బట్టే నడుస్తుంది. జీవం ఇచ్చాడు మనకు కూడా ఉంది కదా. ఆత్మ అనే విషయానికి స్టడీ చేయండి. ఆత్మ దేన్ని అంటారు? జీవము వేరుగా ఉంది, ప్రాణము వేరుగా ఉంది బ్రదరు. ప్రాణం ఎందుకు వేరుగా ఉంటుంది? జీవం ప్రాణం ఒకటే కదా. కాదు. ఎందుకు కాదు? ప్రాణం అంటే రక్తము. ఆ రక్తంలో జీవం కలిగి ఉండాలంటే ఆత్మ ఉండాలి. మళ్ళీ ఆత్మ లేదు. ఆత్మ దేవుడు. ఆత్మ తర్వాత మనం పొందుకోవాలి. అయ్యో, ఆత్మ అంటే మనలోనే ఉంది బ్రదర్. ఆత్మ మన సొంతగా ఆత్మలో మనం లాస్ట్ వచ్చిన మీరు అన్నారు కదా, ఒక్క వచ్చిన సమాధానం చెప్పండి. మీరు ఆత్మ ఉన్నది అంటున్నారు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో ఉంటుంది, 13వ వచనము. ఇది ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. ఇక మీరు ఆత్మ ఉన్నది అంటున్నారు కదా.
వారు కూడా ఆత్మలమే అంటున్నాను వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన శరీర విచ్చే వలన మనసు విచ్చే వలన పుట్టిన వారు కాదు. మరి అదే కదా, ఆత్మ వల్లనే పుట్టాం మనం. అక్కడ నువ్వే చెప్పావు ఇప్పుడు, వారు ఆత్మ వల్ల పుట్టినవారే కానీ వల్ల పుట్టిన వాళ్ళు కాదు అని. ఈ 12వ వచనం చూడండి. తను ఒక వాక్యం చదివినాక అది రైటే కదా. వాళ్ళు ఆత్మ వల్లనే మనందరం ఆత్మల వల్లనే పుట్టాం. తల్లిదండ్రులకి పుట్టలేదు. ఒట్టి శరీరం ఉండదు బ్రదరు. దేవుని మార్గంలో నడిస్తేనే ఆత్మ వల్ల పుట్టిన. ఇప్పుడు ఆత్మ లేకుండా ఒట్టి శరీరమే ఉండదు బ్రదరు, ఆత్మతోనే కలిసి మీరే చెప్తున్నారు బ్రదర్. ఉంటే నేను చెప్తున్నా కదా, రుజువు ఇస్తా, 12 ఇస్తా. ఇంక ఏం రుజువు ఇస్తావు? ఇంకా నీకు ఇప్పుడు నువ్వే చదివావు కదా వాళ్ళు ఆత్మతోనే పుడుతున్నారని. ఎవరు ఆత్మ మాటలకు నువ్వే ఇంకా రుజువు కాదంటే ఆత్మతో పుట్టామని చెప్తున్నాడు, పరిశుద్ధులు పుట్టారని చెప్తున్నాం. మనం ఆత్మ వల్ల నడిపింపబడతారు. అందరూ ఆత్మతోనే పుడతారు. ఆత్మ లేకుండా ఎవరో పుట్టరు, ఆత్మ లేకుండా ఎవరో పుట్టరు. మీరు అనుకుంటే అయిపోతా. ఆత్మ దేవుడు, మీరు ఎట్లా ఆత్మ జరిగింది? మీరు కూడా దేవుడు. ఆత్మ వేరు, ఆ దేవుడైన ఆత్మ వేరు. ఆత్మలో భాగం మనం దేవుడు కాదు, ఆత్మ ద్వారా మనం కలిగే వాళ్ళం. ఇప్పుడు ఆత్మ దేవుడే ఉన్నప్పుడు ఇంకా ఆత్మలు ఎందుకుంటే చెప్పండి నాకు. అదే మనకు అర్థం. ఆయన నుంచే పుట్టా. మన తండ్రి ఉన్నాడండి, మన తండ్రి. మరి ఆయనలో నుంచి మనం ఎలా పెడతాం? చిన్న కణం వల్లనే పుడుతున్నాం కదా. ఎవరు? మన తండ్రి నుంచి మనం ఎలా పుడుతున్నాం? మన తల్లిదండ్రులు మనం ఎలా కన్నారు? తండ్రి మనలోకి వస్తున్నాడా? ఇగో నికదేముని యేసుప్రభులు వారు అంటున్నారు, నువ్వు పుట్టాలి అంటున్నాడు. పుట్టక గురించి తెలుసుకోండి. పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. యేసుప్రభు తప్ప ఎవరు పుట్టలేదు. ఎక్కడ పుట్టలేదు? పుట్టలేదు. మీకు ఎందుకు పుట్టారని ఎక్కడ ఉంది? మొట్టమొదట మరి ఆదాముని ఎలా చేశాడు నువ్వే చెప్తున్నావు కదా. ఆయన జీవాత్మ అంటున్నాడు కదా. ఇక బ్రదర్ మీరు ఎట్లా వెళ్తున్నాం మనం. కానీ నేను ఒక మాట చెప్తున్నానండి. ఆదమేమో మొట్టితో పుట్టాడు. ఆదము మొట్టితో పుట్టాడు, ఓకేనా? మొట్టితో తయారు చేశాడు కదా దేవుడు. మట్టి కూడా, అది కూడా దేవుని పోలికే. మట్టి అయినా మీరు అనుకోండి. కానీ ఒక్క నిమిషము. హవ్వ ఏమో ఆయన శరీరంతో పుట్టింది, మనమేమో భార్య భర్తల కలయికలతో పుడుతున్నాము. యేసు ప్రభువు ఏమో భార్య భర్త కలయికలు లేకుండా పుట్టిండు. ఇప్పుడు తల్లి గర్భంలోకి పుట్టి శరీరమే పోతుందా? ఆత్మ ఉండదా దానికి? ఆ కణాలకు ఆత్మ ఉండదా? ఎవరికి? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సంగమించినప్పుడు ఆ సెక్స్ వల్ల వచ్చేటువంటి ఈర్యంలో కణాల్లో ఉండదా అంటున్నా. ఆత్మ ఉండదు, జీవం ఉంటది. జీవం అంటే నీకు ఉంది ఆత్మ అనుకో. జంతువులు కూడా ఆత్మ ఉందా? వాటికి ఉంది ఆత్మ, వాటికి కూడా ఉంది. అయితే మనుషుల ఆత్మ కాదు, వాటి ఆత్మ వేరు, మన ఆత్మను 100 తీసుకుంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఆత్మ ఉన్నది ఒకటి, ఆయన తండ్రి. తండ్రి ఆత్మే కాదని ఎవరన్నారు? దాన్ని పుట్టుక అంటున్నారు కదా, పుట్టుక గురించి నాకు చెప్పండి. నీల మూలాలు పుట్టాలా? ఆత్మనే, తండ్రి ఆత్మే. కాకపోతే ఈ సృష్టి అంతా కూడా ఆయనలో నుండే వచ్చింది, ఆయన ద్వారానే కలిగింది, ఆయనలో భాగమే మనము. అందుకనే దావీదు గారు మా స్వాస్థ్య భాగము నీవే, మా పానీయ భాగము నీవే అని ఆయన అంటున్నాడు. అంటే దేవుల్లో ఒక పార్ట్ మనం కూడా. అది నీకు అర్థం కావట్లా. దానికి మీరు ఎలా అంటారు బ్రదర్? నేను అంటున్నాను, మొట్టి బొమ్మ చేశాడు, మొట్టి బొమ్మలు జీవం పెట్టాడు, అంతే. ఎవరు దేవుని కుమారుడు, తండ్రి కుమారుడు ఎవరు తెలుసుకుంటారు? నిత్య జీవం. ఆ మట్టి బొమ్మ దేంతో తయారైంది చెప్పండి ఒకసారి నాకు. మట్టితో తయారైంది. ఒక్క మట్టేనా? మట్టిని మరి. ఉట్టి మట్టి, నీళ్లు మట్టి, ఇంకా నీళ్లు మట్టేనా? అంతే. ఇంకా ఇంకేముంది? నువ్వు బాధపడతావు గానీ బాధ నాకేం చెప్పాలి. ఇగో దేవుడు మనిషిని పంచభూతాలు 5 ఉంటాయి, మనిషిలో మూలకాలు 5 ఉంటాయి. ఏమంటాయి? 5 ఉంటాయి మన శరీరంలో. 5 మూలకాలు ఉంటాయి, ధాతువులు. మూలకాలు అంటే గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి. ఈ 5 పంచభూతాలను మిళితం చేసి శరీరాన్ని చేసి ఆ శరీరంలోని నడిపించడానికి తనలో ఉన్నటువంటి జీవవాయువును ఊదినప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. 5 మూలకాలు నాకు అర్థం కాదు. నువ్వు ఇదిగో బ్రదరు, నువ్వు దేహం ఎలా తయారు చేయబడిందంటే నీళ్లు మట్టి అన్నావు. ఒట్టి నీళ్లు మట్టి దేహం కాదు, అందులో వేడుంది, వేడి ఉంది, స్పేస్ ఉంది. ఏం లేదు, దేవుడు జీవం ఇచ్చాడు, అది జీవిస్తుంది బొమ్మ, అంతే. ఇక నువ్వు సగం. నేను బ్రదరు మీకు నేను చెప్తే నీకు బాధ కలుగుతుందేమో నాకు తెలియదు, కానీ చాలా విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మాత్రం మీకు బాగా తెలుసు, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి లోతుగా. అవి తెలిస్తే మీకు అర్థమైంది. కానీ ఈజీగా మీరు ఎందుకంటే
భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుడతారు, భార్య గర్భవతులు కలిస్తే పిల్లలు పుడతారు అంటున్నావు తప్ప అసలుకి ఏమీ లేకుండానే దేవుడు ఆదామును కలిగించాడు. అసలు ఎవరు లేకుండానే ఆయనలో నుంచి అవ్వమ్మని తీశాడు. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి కయ్యూని ఏబేల్ని కన్నాడు. అసలు ఏమీ లేకుండానే మరియమ్మ గారి నుంచి ఆ యేసుక్రీస్తు వారిని తీశాడు. ఇదంతటికి మూల కారణం దేవుడు. ఆ దేవుడు అవగాహన లేక ఆత్మే వచ్చాడు, ఈ ఆత్మ వచ్చాడని చెప్తున్నావు తప్ప చెప్పండి. ఇప్పుడు ఆదామేమో మట్టితో వచ్చారంటున్నారు, హవ్వను ఆదం నుంచి వచ్చింది అంటున్నారు, కయ్యను హేబెల్ ఏమో తల్లిదండ్రుల కలయికలతో వచ్చారంటున్నారు, యేసు ప్రభువు ఏమో కన్యక మరి గర్భంలో వచ్చిందంటున్నారు. మరి పుట్టకది ఏంటంటారు? మీరు చెప్పండి. పుట్టుక అంటున్నారు కదా, మీరు పుట్టారంటున్నారు కదా, ఎట్లా పుట్టారు చెప్పండి నాకు. ఏమంటారంటే సృజించిన, కలిగించిన, పుట్టించిన, తయారు చేసిన వీటన్నిటిని ఏమంటారంటే దానికి అర్థం ఏంటంటే పుట్టుకనే అంటారు. ఏ విధంగా పుట్టుకని తయారు చేస్తే పుట్టుకని ఎలా అంటారు చెప్పండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ తయారైంది, పుట్టుక అంటే ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో తెలియదు. మరి దానికి కలిగించినా కూడా పుట్టినట్టే, కలిగించి తయారు చేసినట్టే. ఇప్పుడు నీ ఫోన్ ఉంది, అది పుట్టిందా? నీ ఫోను కలిగింది, తయారు చేసి పుట్టిందా? దాన్ని ఏమంటారు? దీన్ని తయారు చేసిన వాడు ఏమంటారు? సృష్టికర్త అంటారు. దీన్ని తయారు చేసిన వాడు ఏమంటారు? వారి ద్వారా పుట్టింది, వారి ద్వారా కలిగింది అని భావం తీసుకోవాలి బ్రదర్. పుట్టింది అంటే కలిపి పిల్లలు పుడతారు కదా, అలాగనే అనుకుంటే ఎట్లా? ఇగో నికోదేము అనే మనిషి బ్రదరు, ఈ చూడు, ఈ సృష్టిలో పుట్టుక అనేది చాలా విధాలుగా ఉంటుంది. ఇప్పుడు బ్రదర్ ఒక మాట వినండి, మీరు వినకుండా నన్ను ఊరికి అడుగుతుంటే నేను ఏం చెప్పాలి? మీరు అడిగేదానికి సమాధానం చెప్తలేదు. సమాధానమే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు పుట్టుక కంటే మీకు అర్థం కాల. పుట్టుక అంటే ఒకటే అనుకుంటున్నారు, భార్య భర్త కలిస్తే పుట్టేదే పుట్టుక అనుకుంటున్నారు మీరు. ఇంకా అంతకు మీద మీకు ఏం అర్థం కావట్లా. ఒక్క నిమిషం. అదే గేదెలు పుట్టిన గేదెలు ఎలా ఉంటాయంటే అవి ఈనతాయి అంటారు. ఈనటం పుట్టడం ఒకటేనా? ఇప్పుడు ఒక ఆవు ఒక బిడ్డని అది కంటుంది, అయితే దాన్ని మనం ఏమంటాం వాడుక భాషలో? ఆవు ఈనిందిరా అంటాం. మరి అదే మరి కోడి అయితే కోడి ఎలా కంటుంది? రా అంటాం. ఏమంటాం మన దాన్ని? నేనేమంటా చెప్తా వినండి కదా. మీకు బైబుల్ ప్రకారంగా ఒక్క మాట చెప్తాను బ్రదర్. బైబుల్ ప్రకారంగా పుట్టుక దేనికి అంటారంటే తన్ను తాను జన్మించాలి. పుట్టుక ఇవన్నీ సృష్టి తయారు చేసి చేయబడినవి కానీ పుట్టుక కాదు. తన్ను తాను పుట్టాలి, తన్ను తాను పుట్టడం. తను తాను ఎలా పుడతారు? ఎవరో ఒకళ్ళు పుట్టిస్తేనే కదా పుట్టే. తను తాను కొత్తగా జన్మించాలి, అది జన్మం బైబుల్ ప్రకారం. ఎట్లా తను తాను ఎలా పుడతారు? ఇప్పుడు నీకు నువ్వు పుట్టగలవా? నేను పుట్టినా. నీకు నువ్వే పుట్టావా? నేనే పుట్టినా. సరే, అట్టయితే మంచిది బ్రదర్. చాలా థ్యాంక్స్ అయ్యా నీకు. ఓకే. అంటే తల్లిదండ్రులు కానలేదు, దేవుడు ప్రణాళిక లేదు, ఏమి లేకుండా నీ అంతా నువ్వు పుట్టావన్నమాట. అవన్నీ నిర్ణయం నిండు తీసుకుంటారు బ్రదర్. దేవుడు కళ్ళెక్కలేక ఎవరు చెప్పారు నీకు? కాదు బ్రదరు, ఇగో బ్రదరు, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నీ అంత నువ్వు పుడితే నువ్వు రాజుగా పుట్టాలి, లేకపోతే నువ్వు అందరికన్నా గొప్పవాడిగా పుడతావు. నీ అంత నువ్వు కోరిక ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారం పుడితే ప్రకారం నువ్వు పుట్టలేదు. ఇది గ్యారెంటీ. నువ్వు అబద్ధం ఆడుతున్నావు నీకు తెలియక. పెద్ద గొప్పవాడిగా పుట్టాలనుకుంటావు. నీకు తెలుసుంటే గొప్పవాడిగా పుట్టాలనుకుంటారు కానీ ఎవడో పేదవాడిగా పుట్టాలని ఎవరు అనుకోరు. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు గొర్రెల్ని మేకలు ఏర్పరుస్తారు కదా. సరే బ్రదర్, మరి ఇంకోసారి మాట్లాడదాం. ఎవరు ఏ స్థితిలో అప్పుడు నిర్ణయం ఇప్పుడు మీరు నిర్ణయిస్తారు బ్రదర్. ఎప్పుడు మీరు ఎవరు నిర్ణయించకండి, ఉన్నది చెప్పండి, తప్పేముంది. కానీ మీకు ఏమంటున్నా సరే, ఇప్పుడు నేను ఇగో టిఫిన్ చేయాలి, నేను ఇంకా ఏం తినలేదు, స్నానం చేసి టిఫిన్ చేయాలి. తర్వాత ఇంకో సమయం మళ్ళీ మీ ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ చేయండి, మాట్లాడదాం. అయితే ఒకటి, మీరు ఏదైనా సరే చెప్పినప్పుడు కొంచెం సేపు నేను చెప్పింది కూడా వినాలి. నేను చెప్పిన దానిలో తప్పేదని ఉంటే మళ్ళీ కౌంటర్ వేయాలి. ఒకటే వర్షంలో నువ్వైనా నేనైనా పోకూడదు. కిలోమీటర్ నేను చెప్పుకుంటూ పోతే లాభం ఏముంది కదా చెప్పండి. ఎంతమంది డిబేట్. ఇప్పుడు ఏదైనా బ్రదరు, నేను ఇంకా చాలా వాక్యాలు పెడుతూనే ఉన్నా. చూసినప్పుడు వాటిల్లో తప్పు అనేది ఏదన్నా ఖచ్చితంగా అనిపిస్తే నాకు ఖచ్చితంగా నాకు క్వశ్చన్ చేయండి. పంపరా? నేను పంపాను ఒక వచ్చిన దానికి పంపరా? ఏం పంపలేదు. ఫోన్ పెడతారు, నంబర్ పెడతారు, ఫోన్ చేస్తే క్లిక్ చేయరు చాలా మంది. అందరితో నాకు ఎందుకు బ్రదరు, నాకు ఫోన్ చేశారు కానీ నేను మళ్ళా మీరు ఎప్పుడైనా చేసినా నేను లేపుతా, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే
సహోదరులతో మాట్లాడితే మనకి ఇబ్బంది ఏముంది? నీకు నాకు ఇద్దరికి ఒక డౌట్ ఉందనుకోండి, అది ఎట్లా? అదే క్లారిటీ అదే మన ఇద్దరం లేఖనాల ప్రకారంగా క్లారిటీ చేసుకోవాలి. లేఖనాలే, ఇంకెవరో చెప్పింది కాదు. ఖచ్చితంగా నువ్వు ఏది చెప్పినా రైట్ చేయాలంటే దానికి లేఖనం చూపించాలి, నాకు రెఫరెన్స్ చూపించాలి, నేను నమ్ముతా దాన్ని. ఇప్పుడు తండ్రి రాలేదు, తండ్రి స్వరం ఎవరు వినలేదు అని చెప్తుంది వాక్యము. మీరు యెహోవా తండ్రి అంటున్నారు. దానికి నేను కూడా ఒప్పుకుంటా, అసలు అందులో డౌటే లేదు. తండ్రి రాలేదు, నేను కూడా ఒప్పుకుంటున్నా, దానికి ఏం లేదు. అయితే ఆ వాక్కు దేవుడుగా నియమించబడ్డాడు, న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఎలాగంటే మనకు నిర్మాకాండములో మోషే గారిని దేవుడు ఫరో చక్రవర్తికి, ఫరో దేశాన్ని అంతటికి ఒక దేవునిగా ఎలాగైతే నియమించాడో, అంటే దేవునిగా అంటే న్యాయాధిపతిగా 82వ కీర్తనలో ఉంటది, న్యాయాధిపతిగా. అలా ఇక్కడ యేసుక్రీస్తు వాక్యాన్ని దేవుని వలె ఉంది, దేవుడంత శక్తి కలిగి ఉంది, దేవుడంత పరిశుద్ధత కలిగి ఉంది. కాబట్టి ఆ వాక్యము దేవుని వలె ఉండి సమస్తాన్ని జరిగిస్తుంది, దేవుని కార్యాలన్నింటినీ కూడా జరిగిస్తుంది. కానీ దేవుడు కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవకుమారుడు. మీరు కాదండి, నేను రెండో దేవుడిగా స్వీకరిస్తా. అది నేను ఇక తర్వాత మాట్లాడుకుందాం. ఇదొక మాట చూడండి, మీరే అన్నారు ఏమని, ఎవరిని, మోషే గారిని ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడిగా నియమించాడని. వాళ్ళు మోషేని దేవుడు అని ఒప్పుకున్నారు, మీరు యేసుప్రభుని దేవుడు అని ఒప్పుకోవట్లేదు. ఎంత చూడండి, ఆలోచించండి మీరు. నేను చెప్పేది ఏంది, దేవుడుగా అలాగనే ఇక్కడ దేవునిగా నియమించాడు. దేవుని వల్లే ఉంది వాక్యం, దేవుడు అంత శక్తి కలిగి ఉన్నది, దేవుడు అంత ఉనికి కలిగి ఉన్నది. దేవుడు ఒక్కడే ఒప్పుకున్నారు. యేసుప్రభుల వారిని మన మీద నియమించాడు, మన మీద. నేను అనేది ఏంటంటే అలా మోషేలాగా న్యాయాధిపతిగా నియమించాడు, మనుషులందరికీ న్యాయాధిపతిగా నియమించాడు, న్యాయాధిపతిగా. నేను ఒప్పుకుంటాను కదా అది. ఇప్పుడు న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు యేసుక్రీస్తు వారిని. మాగండి, దేవుడు అంటే న్యాయాధిపతి అన్నా కూడా అందరు న్యాయాధిపతి అయిన దేవుడు అని ఉంటది, అందరు న్యాయాధిపతి అయిన దేవుడు అని ఉంటది. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా చేసుకున్నా కూడా నువ్వు మోషేనే కాదు, యేసుక్రీస్తుని దేవుడు అనుకోవచ్చు, నిన్ను కూడా దేవుడు అనుకోవచ్చు, నన్ను కూడా దేవుడు అనుకోవచ్చు. ఇప్పుడు నిన్ను, ఎందుకంటే మనం కూడా క్రీస్తు వల్లే ఉంటే, క్రీస్తు స్వరూపంలోకి మారితే మనం కూడా దైవములుగా ఉంటాం. దైవములుగా అంటే దేవుని పిల్లలుగా ఉంటాం అనేది మనకి లేఖనాలు ఉన్నాయి. అయితే మనం ఆ స్థితిలోకి రావాలా. ఈ పాపపు శరీరం నుంచి ఆ క్రీస్తు శరీరంలోకి మనం మార్పు చెందాలి. మార్పు చెందినప్పుడు మనం కూడా క్రీస్తు వల్లే ఉంటాము. మీరు చెప్తా ఉంటే ఎట్లా చెప్పండి. సరే సాయంకాలం చేయండి, నాకు 4 గంటలకు నేను ఖాళీగా ఉంటాను. బ్రదర్ ఒక్క మాట చెప్తాను కానీ. హలో, చెప్పండి. యేసుప్రభుల వారిని నీ మీద దేవుడిగా నియమిస్తే నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోరు రెండో దేవుడిగా? రెండో దేవుడు అనే మాట అసలు బైబుల్లో లేదు, లేదని నేను ఎలా ఒప్పుకుంటా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.